మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ఈ పునరుద్ధానపు ఆరాధనలోనికి పాలు పంపులు పొందిన నా దేవుని ప్రియులందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలు. అందరు బాగున్నారా? సీరియస్గా ఉన్నారా? బాగున్నాం అన్న వాళ్ళు ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. వెరీ గుడ్. నా దేవుడు మిమ్మల్ని ఇంకా ఆశీర్వదించి ఆయన నిండైన కృపను మనందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథాలన్నీ తెరచి చక్కగా మీ ఒడిలో ఉంచుకోనండి. ప్రభు సన్నిధిలో ఈ నవంబర్ నెలకు ఒక వాగ్దానం కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ప్రభువుని అడిగినప్పుడు దేవుడు ఒక వాక్యాన్ని నా హృదయంలో ఉంచారు. ఆ మాటను మీ అందరికీ ప్రభు చెప్పమన్నారు. ఆ వాక్యాన్ని ప్రభు నిశ్చయముగా ఈ నెలలో మనందరి జీవితాల్లో నెరవేర్చునుగాక. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 9వ వాక్యాన్ని గమనించండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 9వ వాక్యం నేను చదువుతున్నాను, మీరు గమనించాలి. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అనును. మరొకసారి, నీవు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాననును. ఈ నవంబర్ నెలలో మనం ఆరాధిస్తూ ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు మనతో వాగ్దానం చేస్తుంది ఏంటంటే, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అనును. ఆమేన్. నిశ్చయముగా వాగ్దాన పూర్ణుడైన దేవుడు, వాగ్దానాన్ని నెరవేర్చడానికి సంపూర్ణుడైన వాడు, మాట ఇచ్చి నెరవేర్చడానికి సమర్థుడైన దేవుడు ఈ నెలలో మనతో ప్రమాణం చేస్తున్నది ఏంటంటే, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఏం చేస్తాడు ఆయన? నీవు మొరపెడితే ఆయన నీ దగ్గరకు వచ్చి నేనున్నాను. చెప్పండి, ఎవరున్నారు మనకు? దేవుడు మనతో ఉన్నారు. ఆయన మనతో ఉన్నారనే మాట మనకు వినబడాలి అని అంటే నీవు మొరపెట్టడం ప్రారంభించాలి. ఏం చేయాలి? నీవు మొరపెట్టగా. కొన్ని సందర్భాల్లో నాకెవరు లేరండి, నాకెవరు లేరు, నా అనుకున్న వాళ్ళు కూడా నాకు దూరం అయిపోయారు, నా రక్త సంబంధికులు, నా ఇంట్లో వాళ్ళు, నా అయిపోయిన వారు, నాకు ప్రాణానికి ప్రాణం అనుకున్న వారందరూ కూడా ఈనాడు నాకు అందరూ దూరం అయిపోయారు అని నువ్వు ఒకవేళ దేవుని సన్నిధిలో ఇలా బాధపడుతూ ఉన్నట్లయితే ప్రభు అంటారు, ఈ నెలలో నీవు మొరపెట్టు, నేను నీకు ఉన్నాను. ఆయనే మనతో ఈ నెలలో ఉండబోతూ ఉన్నారు. అయితే నువ్వు మొరపెట్టాలి. ఏం చేయాలి? మనం మొరపెట్టాలి. నీవు మొరపెట్టిన వెంటనే ఆయన నీ దగ్గరకు వచ్చి నీకు ఉత్తరం ఇస్తాడు. ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఒడిదొడుకులు, ఎన్నో సమస్యలు, అప్పుల సమస్యలు, కన్నీరు, బాధలు, వ్యాధన, శోధన, ఇబ్బందులు కొలిమిలో నడిపించబడుతూ ఉన్నప్పుడు ఎన్నో సందర్భాల్లో ఉపవాసం ఉండి ఇక్కడ భక్తుడు రాస్తారు, వారు ఇలాంటి సందర్భంలో ఉన్నప్పుడు వారు ఉపవాసం ఉన్నప్పటికీ, ఏంది ప్రభువా మా జీవితంలో ఏమీ నెరవేర్చబడట్లేదే, ఇప్పటికే 2025 సంవత్సరం చివరి దినాల్లోనికి వచ్చాం, నవంబర్లో నడిపించబడుతున్నాం, ఇంకొక నెల గడిచిపోతే మరలా కొత్త సంవత్సరంలోనికి వెళ్తాం. అయినా సరే ఉన్న వ్యాధులు తొలగిపోవట్లేదు, ఉన్న కష్టాలు తీరట్లేదు, ఉన్న బాధలు పోవట్లేదు, ఇంకా అధికమవుతూ ఉన్నాయే, ఇంకా ఎక్కువ అవుతూ ఉన్నాయే,
ఇంకా నా పరిస్థితి ఏంటి? అనేక సందర్భాల్లో నాకు ఓపిక లేకపోయినా నేను నీ సన్నిధిలో మొరపెడుతున్నాను కదా, నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను కదా, ఉపవసించి ప్రార్థన చేస్తున్నాను కదా, మరి ఎందుకని నాకు జవాబు ఇవ్వట్లేదు అని అంటే ప్రభు అంటారు, ఇప్పుడు ఏమంటారో తెలుసా ఆయన, నీవు ఆయనకు మొరపెట్టగా ఆయన నేనున్నాను అనును. ఏం చేస్తాడు ఆయన? నేనున్నాను అంటాడు. మన దైనందిన జీవితాల్లో ఎందరినో మనం చూస్తుంటాం. నేనున్నానులే, నీకు కష్టం వస్తే నేనున్నాను, నీకు బాధ వస్తే నేనున్నాను, నీకు వ్యాధి వస్తే నేనున్నాను, నీకు ఏ సమస్య వచ్చినా నేనున్నాను, నువ్వేం భయపడొద్దు, నువ్వేం బాధపడబాక, ఎవరు లేరు అనుకుంటున్నావేమో, నేనున్నానులే నీకు అన్న ఎంతో మంది మన జీవితాల్లో ఎదురవుంటారు. ఎంతో మంది మన దగ్గరకు వచ్చి నువ్వేం భయపడబాకలేక, నువ్వేం భయపడొద్దులే అన్న, నువ్వేం భయపడొద్దు, నేనున్నాను నీకు అన్నోళ్ళందరూ ఎక్కడుండారో, ఏ దేశంలో ఉండారో, ఏ ఊర్లో ఉండారో, ఏ గ్రామాల్లో ఉన్నారో. ఏమండి, నేనున్నానన్న మనుషులు ఎవరైనా మనల్ని మన దగ్గరకు వచ్చి మన సమస్యలు తీర్చారా, మన కష్టాన్ని తొలగించారా, మన బాధను తీసివేశారా? కానీ ప్రభు అంటారు, నీవు ఎప్పుడైతే మొరపెడతావో ఆయన నీ దగ్గరకు వచ్చి నేను నీకున్నాను అంటాడు. ఆమె చాలా మంచి దేవుడు అండి ఆయన. ఎందుకో తెలుసా, నీవు మొరపెడితే, నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన మన దగ్గరకు దిగి వచ్చి ఆయన నేనున్నాను అంటాడు. మనం ప్రార్థన చేసేటప్పుడు ఏమోలే అందరు చేస్తున్నారు, నేను చేస్తున్నాను, అందరూ మొరపెడుతున్నారు, నేను మొరపెడుతున్నాను, ప్రార్థన చేసుకోవాలి కాబట్టి చేసుకోవాలా? ఎందుకు ప్రార్థన చేస్తాం మనం? ఎందుకు ప్రార్థన చేస్తున్నాం మనకు కూడా తెలియదు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాం మనకు కూడా తెలీదు. ఎందుకు మొరపెడుతున్నామో తెలియదు. ఎప్పుడు ప్రార్థన చేస్తాం? అన్నం ముందు పెట్టుకొని, ప్రభువా ఈ అన్నం ఇచ్చినావు నాయన, యేసునామములో ప్రార్థిస్తున్నావు తండ్రి, ఏ నువ్వు ప్రార్థన చేసుకోకపోతే అన్నం అరగదా నీక? చెప్పరే, నువ్వు ప్రార్థన చేసుకోకపోతే నీకు అన్నం అరగదా? మరి ప్రార్థన చేసుకోకుండా తినే వాళ్ళందరికీ అరగతుందిగా? చెప్పండి అండి. చూడండి, కొంతమందికి ఎందుకు ప్రార్థన చేస్తున్నానో తెలియదు. ప్రార్థన చేసుకొని తినా అంటారా మన అమ్మోళ్ళు. ఒక్కొక్కసారి మనం అన్నం వేసి పొరపాటు తిన్నాం అనుకోండి, ఏమంటారు? తలకాయ ఉందా లేక నీక? అన్నం వేసినప్పుడు ప్రార్థన చేసుకోకుండా తినేస్తున్నావురా? చేసుకున్నానులేమా. ఎందుకు ప్రార్థన చేసుకుంటున్నామో మనకు తెలియాలి. నువ్వు ప్రార్థన చేసుకుంటేనే అన్నం అరగతుంది, ప్రార్థన చేసుకోకపోతే అన్నం అరగదని కాదు. ప్రభువా ఈ అన్నం నాకు ఇచ్చావయ్యా, ఈ అన్నం కూడా లేకుండా ఎందరో ఉన్నారు ప్రభువా, వారికి కూడా ఈ ఆహారాన్ని ఇవ్వు ప్రభువా. ఏమండి, ఈ 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి అని అంటే అది దేవుడిచ్చిన మహాకృప. 4 మెతుకులు మనం తింటున్నామంటే అది దేవుడిచ్చిన కృప. ప్రభువా ఈ ఆహారాన్ని నాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు, అది అంతేగాని అరగాలని కాదు. అర్థమైందా? ఎందుకు ప్రార్థన చేస్తున్నామో మనకు తెలిసి ఉండాలి. ఎందుకు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నామో మనకు తెలిసి ఉండాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో మొరపెడతావో, నువ్వు ప్రార్థన చేస్తావో, ఖచ్చితంగా దేవుడు మన పక్కన నిలబడి నేనున్నాను అంటాడు ఆయన. ఆమేన్. ఇన్ని దినాలు మనం ప్రార్థన చేసాం, మొరపెట్టాం. కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేసినంతసేపు చేసి మళ్ళా బయటకు వచ్చి ఇంతసేపు ప్రార్థన చేసి నేను ఏం కార్యం అనుకోవట్లేదా, అబ్బా నిష్టగా ఏమండి 6 దినాలు ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలోనికి వచ్చి ఉపవసించి మంచి నీళ్ళకు ముట్టకుండా ఏమండి అంత నిష్ట ప్రతిష్టలతో ఉపవాసం ఉండి దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా నాకు ఈ కార్యం చేయి, నాకు ఈ కార్యం చేయి, నాకు ఈ సమస్య పోవాలి, ఈ బాధ తొలగిపోవాలి, ఈ కష్టం పోవాలని ప్రార్థన చేసి దేవుడి మందిరానికి వచ్చిన తర్వాత మళ్ళా ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఏందో ఇంత చేసినా సరే దేవుడు ఏమీ పట్టించుకోలేదు. మరలా సోమవారం మళ్ళీ ఉపవాస ప్రార్థన. ఎప్పుడు దాకా? మరలా 6 రోజులు శనివారం దాకా ఈ ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా ఎందుకని నువ్వు నాకు ఉత్తరం ఇవ్వలేదు, నాకు జవాబు ఇవ్వలేదు అంటే ప్రభు అంటారు, నేను ఎందుకు ఇవ్వలేదు? నీవు నా సన్నిధికి వచ్చి నా సన్నిధిలో కూర్చున్నప్పుడు, నువ్వు వాక్యం వినేటప్పుడు నేను నీ దగ్గరకు వచ్చాను, నేను నీతో మాట్లాడాను, నేను నీకు ఉత్తరం ఇచ్చాను. నువ్వు వినకపోతే నీది సమస్య. నువ్వు ఆదివారం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభు నీతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడగలిగిన దేవుడు. ఏమండి, మనం ఏం మాట్లాడుతున్నామో
కొందరు చూడండి ఏం మాట్లాడుతుంటారో ఏం అర్థం కాదు. కానీ దేవుని సన్నిధికి వస్తే నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నావో, ఏ సమస్యల్లో నడిపించబడుతున్నావో, ఏ కష్టంలో ఉన్నావో, నీ జీవితం ఎలా బాగుపడాలో, ఎలాగ నీ జీవితం పాడైపోయిందో, ఇంక మీదట ఎలా నడుచుకోవాలో అన్ని ప్రభు నీకు బోధిస్తాడు. ఆయన బోధించాలి అని అంటే నువ్వు చక్కగా వినాలి. ఆ బోధ నీకు అర్థం అవ్వాలంటే నీ చెవి ఇక్కడ పెట్టి శ్రద్ధగా వినాలి. వింటే దేవునితో మాట్లాడతాడు. అలా కాకుండా ఏమోలే ఏమైందిలే అన్నట్లుగా ఉన్నాం అనుకోండి, దేవుడు మనతో మాట్లాడినా మనకు అర్థం కాదు. అది దేవుడు మనతో ఎంత మొరపెట్టినా, దేవుడు మనతో మాట్లాడినప్పటికీ ఏం అర్థం కాదు. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వేం చేయాలి? శ్రద్ధగా వింటే ఆయన ఏమంటారో తెలుసా? నేనున్నాను అంటాడు. ఇంత వాక్యాన్ని మనం విని ఇంటికి వెళ్ళిన తర్వాత నాకేం ఊర్లేరా, నాకెవరున్నారు, నేను ఒక్కటే, నాది ఒంటరి బతుకు అనుకోకాకుండా మళ్ళా ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఒంటరి ఎందుకు అయ్యావు, నువ్వు అక్కడవే ఎందుకు అయ్యావు? దేవుడు నీతో ఉన్నాడా లేదా? ఈ నెలలో ప్రభు నీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయన నేనున్నాను అంటున్న దేవుడు. ఆమె అర్పణ బయట క్యాన్లు, వాటర్ క్యాన్ ఉన్నాయి, కొంచెం పెట్టుకున్నాను. ఒకరొక్క అడిగి అన్న వచ్చాడు నీళ్ళు పడ్డాను. సరే, వెరీ గుడ్. ఇంకో వాక్యం విందా. ఆయన ఏమంటారు? నేనున్నాను అని ప్రభువు చెప్తారు. ఇప్పుడు మీరు బాగా వినాలి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. వింటున్నారన్నమాట. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఒక డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళి, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి నీ సమస్య ఏందో, నీకు ఎలాంటివి ఉన్నాయో, నీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో అన్నీ ఆయనకు చెప్తాం. చెప్పిన తర్వాత ఆయన వింటాడు. వినిన తర్వాత ఏం చేస్తాడు? అన్ని మెడిసిన్స్ నీకేమేం కావాలో మొత్తం రాసి చెప్పండి ఒక కవర్కి ఇస్తాడు. ఈ మాత్రలన్నీ ఇచ్చిన తర్వాత నువ్వు ఇంట్లో తీసుకొని వచ్చి ఆ గూట్లో పెట్టేసి గమ్మ కూర్చొని ఉన్నావు అనుకో, నాకు బాగా కాలేదు, నాకు బాగా కాలేదు, నాకు నయం అవ్వలేదు, ఏమ డాక్టర్ అయినా అంత డబ్బులు తీసుకున్నాడు, 8,000 రూపాయలు అయిపోయింది, ఇన్ని టాబ్లెట్లు రాసినాడు, ఏ నయం కాలేదు అని అన్నావు అనుకోండి, నీకు ఎలా నయం అవుతుంది? నీకు నయం అవ్వాలంటే ఏం చేయాలి? మందులు మింగాల. ఏ టాబ్లెట్లు అయితే రాసించాడో, ఏ టయానికి ఏం మింగాలో అవన్నీ నువ్వు వేసుకుంటే ఖచ్చితంగా నీకు అది పని చేస్తాయి. అట్లా కాకుండా మూటన్ని గట్టి గూట్లో పెట్టి నాకు బాగా కాలేదు, నాకు బాగా కాలేదంటే నీకు ఎట్ట బాగా అవుతుంది? అవుతుందా? అట్లాగే ఆదివారం దేవుడి సన్నిధికి వచ్చిన తర్వాత ఇంత వాక్యం విని, ఇంత వాక్యం నాతోనే మాట్లాడాడు దేవుడని అన్ని తెలుసుకొని మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత గూట్లో పెట్టినావు అనుకో, బైబిల్ నువ్వు దాన్ని ఆచరించకపోయావు అనుకోండి, ఆ వాక్యాన్ని నువ్వు అవలంబించుకొని నీ జీవితంలో సరి చేసుకొని దేవుడు ఎలా జీవించమంటున్నాడో అలా జీవించకపోతే ఇంత వాక్యం, గంట సేపు వినిన వాక్యం కూడా వ్యర్థమే. ఒక డాక్టర్ మందులు రాసి ఇచ్చినప్పుడు దాన్ని వేసుకోకపోతే నీకు ఎంత నిష్ప్రయోజనమో, దేవుని సన్నిధికి వచ్చి వాక్యం వినిన తర్వాత ఆ వాక్యం నీ జీవితంలో అవలంబించుకోకపోతే, వాక్యానుసారంగా జీవించకపోతే, నడుచుకోకపోతే మన జీవితం కూడా అట్లాగే నిష్ప్రయోజనం అయిపోతుంది. కనుకనే ఈ నెలలో నమ్మండి, మీరు దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టు, ప్రభువా నాకు ఇది కావాలి, ఇది చెయ్యి, ఈ సంవత్సరంలో నాకు ఈ వాగ్దానం చేసావు, ఈ సంవత్సరంలో నాకు ఇది చెప్పావు, ఈ సంవత్సరం అయినా నన్ను గట్టెక్కించు ప్రభువా అని నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేస్తే, ఇదిగో ఈ నెల ముగించేసరికి నా దేవుడి నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయునుగాక. ఆయన అనుకుంటే ఎంతండి, క్షణంలో అయిపోతుంది ప్రభు అనుకుంటే. కానీ మనం విశ్వసించాలి. మనం ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి, దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. వాక్యం ఏమంటుంది? నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అంటాడండి. ఆయన నేనున్నాను అంటాడు. ఆయన నేనున్నాను అని అన్నప్పుడు అది నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ పక్కన ఎవరున్నారు? ఎవరో పిల్లలు అంటున్నారు. పిల్లలు, ఇంట్లో వాళ్ళు వీళ్ళు కాదు ఉండేది. నువ్వు మొరపెడితే ఖచ్చితంగా నీ దగ్గర దేవుడు ఉన్నారని నువ్వు తెలుసుకుంటావు. యెషయా గ్రంథం 52 అధ్యాయం 6వ వాక్యం చూడండి. యెషయా గ్రంథం 52:6. ఇదే యెహోవా వాక్కు, నా జనులు నా నామము తెలుసుకుందురు, నేనున్నానని
చెప్పువాడును నేనే అని వారు ఆ దినమును తెలుసుకుంటారు. నేనున్నాను అనేది మీరందరూ కూడా తెలుసుకుంటారు. నేను ఉన్నవాడును అనువాడును అనే దేవుడు అయి ఉన్నానని మీరందరూ తెలుసుకుంటారు. ఆయన ఉండే దేవుడు, మాట్లాడే దేవుడు, జవాబు ఇచ్చే దేవుడు, మన సమస్యలకి ఏమండి కట్టెక్కించగలిగిన దేవుడు, మన ఇబ్బందులను తొలగించగలిగిన దేవుడు ఆయన. నువ్వు మొరపెడితే నేనున్నాను అనే దేవుడు కదా ఆయన. మరి నువ్వు మొరపెట్టాలిగా, నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలిగా. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎలా భావించాలో తెలుసా? ఇప్పుడు ప్రభు నా దగ్గర ఉన్నాడు, ప్రభు నా ఎదుట ఉన్నాడు. ఆయన అంటారు, నువ్వు మొరపెడుతుంటే చూడండి, నువ్వు మొరపెడుతుంటే ప్రభు ఏమంటాడు తెలుసా? నేనున్నా, చెప్పు, నేనున్నాను ఇక్కడే, చెప్పు, నీకేందో చెప్పు, నీ సమస్య ఏంది, నీ బాధ ఏంటి, నీ హృదయంలో దేని చేత నువ్వు బాధపడుతున్నావు, నీ హృదయంలో ఉన్న ఆవేదన ఏంటో చెప్పు, నేను ఖచ్చితంగా దానికి జవాబిస్తాను. ఆమె మనం ఒకరికి ఫోన్ చేసావనుకోండి, ఫోన్ చేసిన తర్వాత నువ్వు ఏదైనా మాట్లాడుతున్నావు, అవతల వ్యక్తి ఏం చేయాలి? ఇప్పుడు ఊంగొట్టాలి. ఊగొడితే ఏమని అర్థం? అవతల మనిషి వింటున్నారు, అవతల మనిషి నువ్వు ఏమైతే మాట్లాడుతున్నావో అవతల దగ్గర నుంచి నీకు జవాబు రావాలి. అవతల వ్యక్తి కూడా వింటున్నాను, అవునా, అట్లా జరిగిందా అనేది. ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు మన మధ్యలో ఎవరుంటారు? అది నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు, నువ్వు దేవునితో మొరపెడుతున్నావు, నీ ప్రక్కన ఎవరున్నారు అనేది కాదు ముఖ్యం. నా ముందు నా దేవుడు ఉన్నారు, నేను చెప్పిందల్లా ఆయన వింటాడు. నువ్వు ఏదైతే మొరపెడతావో ఆయన ఖచ్చితంగా నువ్వు పిలిచిన వెంటనే నీ దగ్గరకు వస్తాడు. నువ్వు మొరపెడితే ప్రభు అంటారు, నేనున్నాను అనే దేవుడు. అది నువ్వు తెలుసుకోవాలి, నువ్వు గ్రహించాలి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు రకరకాల ఆలోచనలతో నువ్వు ప్రార్థన చేస్తే దేవుని ఎలా తెలుసుకోగలుగుతావు? దేవుడు నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు అక్కడ కూర్చున్నప్పుడు నా ముందు నా దేవుడు ఉన్నారు, నేను ఇప్పుడు దేవుడితో మాట్లాడుతున్నాను, దేవునితో మాట్లాడుతూ ఉన్నాను, ఆయన నా మొర విని నాకు జవాబు ఇస్తాడు. అది నువ్వు తెలుసుకోవాలి. ఆయన తెలుసుకునేటట్లుగా, నువ్వు తెలుసుకునేటట్లుగా ఆయన ఈ నెలలో నేనున్నాను అని చెప్తూ ఉన్నాడండి. ఆమేన్. 65 అధ్యాయం 1వ వాక్యం చూడండి. 65:1 65:1 నేనున్నాను, ఇదిగో నేనున్నాను. దేవుడు అంటారు, నేనున్నా, ఇదిగో నేనున్నా. నువ్వు మొర పెడుతున్నావు, నీ మొర్రను నేను వింటున్నాను. నేనున్నా, ఇదిగో నేనున్నాను. నువ్వు మొర పెడుతున్నావే, నువ్వు ప్రార్థన చేస్తున్నావే, నీ ఇబ్బందులన్నీ నాకు చెప్తున్నావు కదా, నేనున్నా నీ దగ్గర, అన్నీ నాతో చెప్పు, నీ మొరకు నేను జవాబు ఇస్తాను అని దేవుడే ఈ నెలలో మనతో ప్రమాణం చేస్తూ ఉన్నాడు. ఆమేన్. మీరు గమనించాలి, ఇక్కడ నేనున్నాను, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అనును. ఆయన ఉన్నాడు అనేటట్లుగా ఈ నెలలో నువ్వు తెలుసుకోబోతూ ఉన్నావు. ఆ తరువాత ప్రభు అంటారు, నేనున్నాను, ఇదిగో నేనున్నాను. ఎవ్వరు మనకు లేనప్పుడు, ఎవ్వరు నాకు లేరండి, ఈ మాట చెప్పిన వాళ్ళు ఎవరు లేరా? ఖచ్చితంగా చాలా మంది ఉన్నారు. మనకందరు ఉన్నారు. ఎవరున్నారు? భర్త ఉంటాడు, భార్య ఉంటుంది, బిడ్డలు ఉంటారు, బంధువులు ఉంటారు, రక్త సంబంధికులు ఉంటారు, మన స్నేహితులు ఉంటారు, ఇరుగు పొరుగు వారు ఉంటారు, మనల్ని ధైర్యపరిచే వాళ్ళు ఉంటారు. చాలా మంది మన పక్కన ఉన్నారు. మనకి ఎవరు లేరు ఉంటారు? ఎట్లాగా? అందరూ ఉన్నారు. కానీ అందరూ ఉన్నా సరే మనం ఎవరిని ఒంటరిగానే ఉంటాం. కొన్ని సందర్భాలు ఏం చెప్తుంటాం? నాకెవ్వరు లేరండి, నాకెవ్వరు లేరండి, నేను ఒక్కటినేనండి అని అనుకుంటున్నావేమో. ఎవ్వరు లేనప్పుడు దేవుడు అంటారు, ఇదిగో నేనున్నాను, ఇదిగో నేనున్నా. నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నాను అనే దేవుడు. నేనున్నాను అనే దేవుడు ఏం చేస్తాడు? ఎలాంటి ఆశీర్వాదాన్ని ప్రభు మనకు కలుగజేస్తాడు? మనకు ఎవ్వరు లేనప్పుడు, ఈ మాట గుర్తుపెట్టుకో, మనకు ఎవ్వరు లేనప్పుడు ఆయన నేనున్నాను అంటాడు. ఎలాంటి పరిస్థితుల్లో అంటాడు అని అంటే 69వ కీర్తన 20వ వాక్యం.
నిందకు నా హృదయము బద్దలాయెను, నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించు వారి కొరకు కనిపెట్టుకొని ఇంటిని గాని ఎవ్వరును లేకపోయిరి. ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకొని ఇంటిని గాని ఎవ్వరును కానరారైరి. భక్తుడు అంటారు, కరుణించువారు ఎవ్వరూ లేరు. కరుణించు వారి కొరకు నేను కనిపెట్టాను. కరుణించు వారి కొరకు నన్ను ఎవరు కరుణిస్తారు, నన్ను ఎవరు కరుణిస్తారు, నన్ను ఎవరు కరుణిస్తారు అని చెప్పి నేను కనిపెట్టాను. ఎవ్వరు నాకు చెప్పాలి, ఎవ్వరు నాకు లేకపోయెను. నిన్ను కరుణించేవారు ఎవ్వరు లేరేమో, నీ బిడ్డలను కరుణించేవారు ఎవ్వరు లేరేమో, నీ కుటుంబాన్ని కరుణించేవారు ఎవరు లేరేమో. ఎవ్వరు లేనప్పుడు దేవుడే మన దగ్గరకు వచ్చి ఏమంటాడు? ఆయన నేనున్నాను అంటాడు. ఎందుకంటాడు తెలుసా? కరుణించుటకు నేనున్నాను. నా హృదయం బద్దలైపోయింది. నిందలకు, అవమానాలకి, పడుతున్న ఇబ్బందులకు, నేను అనుభవిస్తున్న శ్రమలకు, నేను ఆ లేనిపోని నిందలు అనుభవిస్తున్నాను. లేనిపోని మాటలన్నీ ఇతరుల ద్వారా నేను పడుతూ ఉన్నాను. నేనెందుకు పడాలి, నేనెందుకు అనుభవించాలి? ఇలాంటి నిందలు, ఇలాంటి అవమానాలతో తన హృదయం ఏమైపోయిందంట? బద్దలైపోయిందంట. హృదయం ఏమవుతుంది? కొన్నిసార్లు కొంతమంది మనుషులు మాట్లాడితే వాళ్ళు కత్తితో పొడిసి ఒకసారి చచ్చిపోవచ్చు. అసలు సులువుగా ఉంటుంది, కొంచెం నొప్పి అనిపిస్తుందేమో. కత్తితో పొడిస్తే అమ్మా రక్తం వచ్చింది అని చెప్పి కళ్ళు తిరిగి పడిపోతే, అప్పుడప్పుడు కళ్ళు తిరిగి పడి బతికితే కుట్లు అన్నీ వేస్తారు, లేకపోతే అటు పోతాం. ఎంతసేపు? ఒక అరగంట, సరే ఒక గంట. కొంతమంది మాట్లాడతారు. వీళ్ళు మాట్లాడితే ఎట్లుంటుందంటే జీవితాంతం కత్తెత్తి పొడస్తా ఉన్నట్టు. చూడండి, చచ్చిపోయిన సేవాన్ని కాకొచ్చి ఏం చేస్తుంటుంది? పొడుచుకొని తింటా ఉంటుంది, చూసారా? అట్లుంటాయి కొంతమంది మాటలు. ఆ మాటలను బట్టి హృదయం ఏమైపోతుంటది? బద్దలైపోతుంటది. ఏం మాట్లాడతారో, ఎందుకు మాట్లాడతారో, ఎలాంటి మాటలు మాట్లాడతారో అర్థం కాదు. ఆ మాటలను బట్టి ఏమైపోతుంది? హృదయం అనేది బద్దలైపోతుంటది. అనవసరమైన మాటలు మాట్లాడుతుంటారు, ఏమండి? పనికిరాని మాటలన్నీ మాట్లాడుతుంటారు. ఆ మాటల ద్వారా మన హృదయాలు ఎన్నిసార్లు బద్దలైపోయాయి. భక్తుడు కూడా అంటారు, నిందకు నా హృదయం ఏమైపోయింది? బద్దలైపోయింది అంటండి. ఎన్ని నిందలు అనుభవించాడో. నిందకు నా హృదయం బద్దలైను, బహుగా నేను కృషించిపోయాను. బహుగా ఏమైపోయాం? దేనికోసం? దేని గురించి? నిందకు నా హృదయం బద్దలైపోయింది, నేను బహుగా కృషించి ఉన్నాను అంటాడు. ఏమైపోయాడంట ఆయన? ఏమైపోయారు? ఈరోజు అందరు కృషించిపోలేదు అంటారు. ఒక చిన్న అనారోగ్యం వచ్చినా, ఒక చిన్న బాగా లేకుండా వచ్చిందిలే, నీకే బాగా లేకుండా. ఎంతమంది లేరు బాగా లేకుండా? నీకు ఒక్కటేనా సొగరా? నీకు ఒకటేనా సొగరా? ఎంత నీ సొగరా? 180. 180కైనా నువ్వు పుచ్చిపోతుండేదే. మహా 400, 450, 500 ఉండేవాళ్ళు కూడా ఉన్నారు లేదా? చెప్పండి అండి. 500 కూడా ఉండేవాళ్ళు ఉన్నారు. నేను చూసా ఒక ఆయనకి 500. పాపం బ్రహ్మాండంగా తిరుగుతుంటాడు అన్న. అస్సలు పట్టించుకోడు. టయానికి ఆ ట్యాబ్లెట్ వేసి దానికి మేత వేస్తే చాలంట. షుగర్కి ఎట్లా అంటే మేత వేయాలంట. మేత వేస్తే దాని పని అది చూసుకుని గమ్మగా అవుతుందంట. మనం ఏం చేస్తాం? మేత వేయం. మనం ఎంతసేపు దానికి ఎట్ట పరిష్కరించాలి? వచ్చింది బాదు. షుగర్ ఒకసారి వచ్చింది అనుకో, ఎప్పుడు ఉంటుంది అది పర్మనెంట్గా. కాకపోతే దాన్ని కంట్రోల్లో ఉంచుకోవడం మన చేతిలో ఉండేది అంతే. దాని గురించి ఆలోచిస్తే అది ఎట్ట ధరమాలి అంటే ఎట్ట పోదది. ఏమండి? ఒకసారి వచ్చిన తర్వాత ఇంకెక్కడికి పోదది, ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే మనమే దాన్ని కంట్రోల్లో చేసుకొని దానికి అప్పుడప్పుడు మేత వేస్తుంటే దాని పని అది చేసుకొని గమ్మగా నిద్రపోతుంది. దాన్ని నిద్రగొప్పుతూ ఉండాలి మనం. అంతేనే కదా? చాలా మంది ఏం మాట్లాడుతుంటారు? నీకేనా సమస్య, నీకేనా రోగం, నీకేనా బాగలేంది, నీకు ఒక్కటే నడువు నొప్పులు. ఇంకా ప్రపంచంలో ఎవరు బిడ్డలు కనలా, ఒక్కటే కన్నావు. ఏంటి? బిడ్డలు కన్నోళ్ళకి తెలుస్తుంది దాని బాధ. బిడ్డలు కన్నిన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాలు బాగుంటుంది. 3వ సంవత్సరం నుంచి ఏంది? నడువు నొప్పులు. చెప్పండి, చేతుల నొప్పులు, కాళ్ళ నొప్పులు, వంగితే లేయలేము, లేస్తే వంగలేము.
కూర్చున్న బాధ, లేచిన బాధ, ఎన్ని సమస్యలు వాళ్ళకేం తెలుస్తాయి? ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు హృదయం ఏమైపోతుంది? బద్దలైపోతుంది. మన కడుపు నొప్పి మనకే కదా తెలుస్తుంది, అవతలకు ఉండదు కదా. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, దేవుడు ఇది కూడా పెట్టుంటే బాగున్నే, అవతల మనిషికి ఎంత బాగలేదో, నాకెంత బాగలేదు అవతల వ్యక్తికి చూపిపో అని చెప్తే వాళ్ళకి కూడా రావాలి. అప్పుడు ఎట్టుంటుంది తెలుస్తుంది కదా. మనం చెప్తుంటే కొందరికి ఎట్టుంటుందంటే, భలే వచ్చిందిలే, నీకు ఒక్కటే బాగలేదు, అందరికి ఎట్టున్నావా? యాక్షన్ చేస్తున్నావు కదా నువ్వు, పని చేయడానికా? గొడ్డలు నా కాడు ఉతికేయడానికా అనేవాళ్ళు ఉన్నారండి ప్రపంచం మీద. నిజంగా ఉన్నారు. యాక్షన్ చేస్తావు. ఊరికి అమ్మ వాళ్ళ ఇంటికి వాడడానికి కదా నువ్వు ప్లాన్ చేస్తుండవు. అయ్యా లేదు నాయన, నేను ఎంత బాధ అనుభవిస్తున్నా నా దేవుడికే తెలియాలి. పెళ్లి కాకముందు ఉక్కు మనిషిలాగా ఉన్నాను, ఇప్పుడు స్పాంజ్ లాగా అయిపోయినాను, ఏడేసినా పడిపోతుంటే. ఈ మాటలతో వాళ్ళకి ఏం తెలుస్తాయి బాధ? వాళ్ళు మాట్లాడే మాట హృదయానికి ఏమైపోతుంటది? బద్దలైపోతుంది. అరే కట్టుకున్న భర్త కూడా నన్ను కనికరించట్లేదే, నన్ను అర్థం చేసుకోవాల్సిన మనుషులు కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదే, నా అనుకున్న వాళ్ళు కూడా నా మీద కనికరించట్లేదే, నా కొడుకులు కనికరించట్లేదే, నా కూతురు కనికరించట్లేదే, నా వాళ్ళు కనికరించట్లేదే. ఈ బ్రతుకెందుకు, ఈ జీవితం ఎందుకు? ఎవ్వరూ లేరంట. దేనికి? కనికరించడానికి. మనల్ని కనికరించడానికి ఎవ్వరూ ఉండరండి. అయితే ప్రభు అంటారు, నిన్ను కనికరించడానికి నేను నీకున్నాను. ఆమేన్. కరుణించు వారి కొరకు ఏం చేశాడు ఆయన? కనిపెట్టుకొని ఉన్నాడంట. ఉదయగిరి నుంచి వచ్చిన ఆమె కనిపెట్టుకొని, ఉదయగిరి నుంచి వస్తుందేమో ఆమె కరుణిస్తుందేమో, హైదరాబాద్ నుంచి వస్తుందేమో కరుణిస్తుందేమో, బెంగళూరు నుంచి వస్తే వాళ్ళు కరుణిస్తారేమో. చెప్పండి. ఇంకా పలానూరు నుంచి వస్తే కరుణిస్తారు. ఎక్కడి నుంచి వచ్చినా నిన్నేం కనికరించేది లేదు. ఏమండి, కరుణించు వారి కొరకు నువ్వు కనిపెట్టగా ఎవరు మనకు ఉంటారా? ఎవరు ఉండరు. మనం భ్రమలో బతుకుతుంటాం. వాళ్ళు వస్తే ఏదో కనికరిస్తారని, ఈ వ్యక్తులు వస్తే, ఈ మనుషులు వస్తే నన్ను కరుణిస్తారు అనుకోవడం అంత మాయ. అర్థమైందా? ఎవరు మనల్ని కనికరించరండి. మనల్ని కనికరించగలిగిన ఒకే ఒక నాథుడు, ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. ఆయనే మనల్ని కనికరించే దేవుడు, ఆయనే నిన్ను కరుణ చూపే దేవుడు, ఆయనే నీ మీద వాత్సల్యతను చూపే దేవుడు, ఆయనే నీ మీద ప్రేమ చూపే దేవుడు, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునే దేవుడు ఆయన అంటారు, కరుణించు వారు ఎవ్వరు లేనప్పుడు నేను నిన్ను కరుణిస్తాను. ఆమె ఏం చేస్తాడు ఆయన? ఖచ్చితంగా దేవుడు నిన్ను ఈ నెలలో కరుణించబోతూ ఉన్నాడండి. కరుణించే వారి కొరకు నువ్వు కనిపెట్టావు. వాళ్ళు వస్తే నాకు బాగుంటుంది, వాళ్ళు నన్ను కనుకరిస్తారు, వీళ్ళు నన్ను కనుకరిస్తారు, వీరు నన్ను కనుకరిస్తాను కనిపెట్టి 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 ఉన్న కళ్ళు కూడా పోయినాయి. అందుకే కలద్దాలు వచ్చినాయి. ఉన్న కళ్ళు కూడా పోయి అందుకే కలద్దాలు వచ్చి, ఎదురు చూపులు చూస్తేనే కలద్దాలు వస్తాయి. గుర్తుపెట్టుకో. అర్థమైందా? కరుణించు వారు ఎవరు లేరు. అలాంటప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఇదిగో నేనున్నాను నీకు కనికరించడానికి. నీకు నలుగురు బిడ్డలు ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు, కానీ ఎవ్వరు నిన్ను కనికరించరండి. రాజు దగ్గర ఉన్న ఒక వ్యక్తి, ఏమండి ఏం జరిగిందో తెలియదు కానీ మొత్తానికి జైల్లో వచ్చి పడ్డాడు. జైల్లో వచ్చి పడితే ఆయనకు ఒక కళ వచ్చింది. ఆ కళను భక్తుడికి చెప్పాడు. ఆ భక్తుడు ఆ కళను వివరించాడు. అయ్యా, నువ్వు విడుదల పొందబోతున్నావు, మరలా నీ స్థానానికి నువ్వు వెళ్ళబోతున్నావు, ఇదే కళభావము అని చెప్పిన తర్వాత, నువ్వు విడుదల పొందిన తర్వాత నువ్వు రాజు దగ్గరికి వెళ్తావు కదా, రాజుతో మాట్లాడే అవకాశం నీకు ఉంటుంది కదా. అలాంటి పరిస్థితుల్లో ఒక్కసారి నన్ను కరుణించు, ఒక్కసారి నన్ను గుర్తుపెట్టుకో, నా యందు కనికరించు అంటాడు. ఆదికాండం 40వ అధ్యాయం 14వ వాక్యంలో, ఆదికాండం 40వ అధ్యాయం 14వ వాక్యం చూడండి. కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నా యందు కనికరించి ఫరోతో నన్ను గురించి మాట్లాడు. ఇదిగో నా యందు నువ్వు జ్ఞాపకం ఉంచుకో, నా యందు నీవు కనికరించు. ఒక మనిషికి చెప్పాడు, అయ్యా నువ్వు ఒక మంచి స్థానంలోకి వెళ్ళబోతున్నావు, నీకు ఒక మంచి స్థాయి వచ్చింది, నువ్వు ₹1 కూడబెట్టుకున్నావు, నీకంటూ ఒకటి సంపాదించుకున్నావు, నువ్వు ఇంతటి ఉన్నతమైన స్థితిలోనికి వచ్చావు, నేను నీకు మేలు చేసినాను కదా, నన్ను జ్ఞాపకం చేసు, నా మీద కనికరించు.
నా మీద కనికరించు అంటే కనికరించాడా అంటే కనికరించలా. ఆయన బయటికి వెళ్ళిన తర్వాత అన్నీ మర్చిపోయాడు. చూడండి, మన దగ్గరికే వస్తారు, మన దగ్గరికే వచ్చి రూపాయి సహాయం అడుగుతారు. ఇవ్వద్దు అనట్లేదు, ఇవ్వాలి. దేవుడు మనకు నేర్పించింది అది. ఇచ్చిన తర్వాత, పొందుకున్న తర్వాత మనం ఏం చేయాలి? మనల్ని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇచ్చిన తర్వాత మనల్ని గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఏం చేస్తారు? మంచిగా ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళినప్పుడు, ఇప్పుడు మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనల్ని కనికరించరు, మన మీద కరుణ చూపరు. మనం ఒకవేళ అడిగినా సరే ఇంకెన్ని మాట్లాడతారో. చూడండి, ఈ వ్యక్తి కూడా రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమండి యోసేపు అనుకున్నాడు, కనుకరిస్తాడేమో 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 కరుణ చూపుతాడేమో అని. ఆ కరుణ ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా? 2 సంవత్సరాలు పట్టిందంట. ఎన్ని సంవత్సరాలు అంట? కింద ఉంటాను చూడండి, 41వ వాక్యంలో 2 ఏళ్ళు గడిచిపోయినాయి అప్పటికే. ఎన్ని ఏళ్ళు? 2 సంవత్సరాలు గడిచిపోయాయండి. మర్చిపోయాడు అయ్యగారు. అరే, ఒక వ్యక్తి ద్వారానే కదా మనం ఇలా ఉన్నాము. ఇప్పుడు ఆ వ్యక్తిని కూడా మనం కనికరించాలా లేదా? చెప్పండి అండి. అది నువ్వు చేపల కూర చేసుకుంటే ఏం చేయాలా? లేని వాళ్ళకి పెట్టు, వాళ్ళకున్నప్పుడు నీకు పెడతారు. అట్లా తినండి శుభ్రంగా, ఏం ఇబ్బంది లేదు. ఒకరు మనల్ని కనికరించినప్పుడు మనం కూడా అవతల వ్యక్తిని ఏం చేయాలి? కనికరించాలి. ఆ కరుణించే దాని గురించి, ఆ కనికరాన్ని గురించి ఎన్ని సంవత్సరాలు పట్టిందంట? 2 సంవత్సరాలండి. మన దైనందిన జీవితాల్లో మనుషులు ఎన్నో ప్రమాణాలు చేస్తారు, మనుషులు ఎన్నో మాటలు మనకు చెప్పొచ్చు. ఏమండి, కరుణిస్తారు 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 అన్న వాళ్ళందరూ కూడా మనకు దూరం అయిపోతారండి. కరుణించే నాథుడు ఒక్కడు కూడా ఉండడు. ఎప్పుడు కనికరిస్తారు? ఎప్పుడు కరుణిస్తారు? సంవత్సరం అంతా కరుణించరు కొందరు. ఎప్పుడు కరుణిస్తారో తెలుసా? సంవత్సరానికి ఒకసారి. ఎప్పుడు? క్రిస్మస్ వస్తే అప్పుడు గుర్తొస్తారు కనుకరించడానికి. ఏమండి, అర్థమైందా? మన బిడ్డలకి మన బిడ్డలు ఎప్పుడు మనల్ని కనికరిస్తారు? మనకు పుట్టిన బిడ్డలు మనల్ని ఎప్పుడు కనికరిస్తారు? చెప్పండి అండి. 1వ తేదీ పింఛను వచ్చినప్పుడు మనల్ని కనికరిస్తారు, మన మీద కరుణ చూపుతారు. అమ్మా, ఇడ్లీ తిన్నావా? లేదురా. సద్దన్నం వండైతా. సద్దన్నం ఏం తినేది నువ్వు? అందుకే నీకు బాగా లేకుండా వచ్చేది. టిఫిన్ చేయమా, చట్నీ వేసుకొని తినుమా. అమ్మాయికురాలు, నా బిడ్డ నేనంటే ఎంత ప్రేమ నాయనా. డబ్బులు ఉన్నాయిరా? లేవుమా. ఇదిగో పింఛను పడింది, తీసుకో మా నాయన. నన్ను చూడండి, నన్ను చూడండి. పింఛను పడింది, తీసుకుంటా. ఎంత కావాలా? తీసుకో. 1వ తేదీ పింఛన్ అయిపోతే కదా అసలు రూపం బయటపడేదా? పింఛన్ ఉండేదాకే లాగేదాకే నీ దగ్గర ఏమీ లేకుండా ఉండింది అనుకో. ఇప్పుడు 10వ తేదీ అయిన తర్వాత అదే మనిషి టిఫిన్ తెచ్చేస్తాడా? నాయన సద్దన్నం దాకా సాగు, సద్దన్నం తింటే తిని, తినకపోతే ఆడబెట్టి శుభ్రంగా మేమైనా తింటాం. టిఫిన్లు కావాలంట, టిఫిన్లు తెస్తారమ్మా నీక అంటాడు. మళ్ళీ 1వ తేదీ వచ్చింది అనుకో, ఏమా. ఇంతే జీవిత చక్రం. జీవిత చక్రం అనేది ఇట్లాగే తిరుగుతుంటది. 1వ తేదీ వస్తేనేమో ఇడ్లీ, 10వ తేదీ దాటితేనేమో సద్దన్నం. ఏం ఇబ్బంది లేదు, తాగుతా ఉన్నాను. మనుషులు ఎవరు కనికరించరు, అంతే. అది మనుషుల నైజం. కానీ దేవుడు అలా కాదు. నిన్ను కరుణించడానికి, నీ మీద కనికరించడానికి ఈ 11వ నెలలో ఆయన నేనున్నాను అన్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను కరుణించడానికి. ఆమె ఆయన కరుణిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పుడు చెప్పాను కదా, మనుషులు కరుణించేది ఎప్పుడు? 1వ తారీఖు. ఏమండి, మనుషులు అలా అప్పుడు కరుణిస్తారు. ఆ తర్వాత ఎప్పుడు కరుణిస్తారు? మనం చచ్చిపోయిన తర్వాత కర్మంతరాలు వస్తే అప్పుడు కరుణిస్తారు మనల్ని. ఆ పాఠం ఆడబెట్టి, మీ అమ్మకి పచ్చ చీరంటే ఇష్టమయ్యా, కింద అంచులు ఎంత వచ్చుంటాయే, నాకు ఒక రోజు చెప్పిందయ్యా చచ్చిపోయేటప్పుడు, మా ఎద్దకు తీసి లేకపోయినా. అంత డూపే. ఆడ పాఠం కాడబెట్టిన తర్వాత ఏమన్నా వచ్చి కట్టుకుంటుందా? ఎవరు కట్టుకునేదా? సాయంత్రం కల్లా అది ఇచ్చేసి ఉంటుంది జాకెట్లు. అప్పుడు కరుణిస్తారు. సచ్చిన తర్వాత ఫోటోను కనికరిస్తుంటారు, ఫోటోను కరుణిస్తుంటారు. అప్పుడు పూలమాలేసి అంత డూపేవారు. మీ అమ్మకి అయ్యా జీడిపప్పులు వేసి పాయసం చేస్తే భలే ఇష్టం, ఈ మనిషికి ఇష్టమైన ఉంటుంది. అప్పుడు గుర్తు వస్తుంది. ఆడాక అంత గ్లాస్ పెడుతుంది, ఆ గ్లాస్ కూడా ఈమె తాగేస్తుంది శుభ్రంగా. అంత పాఠం ఏడ తాగుతుంది?
బతుకున్నప్పుడు ఏమో పాయసం పోసిందిలే, నీళ్ళు ఇచ్చిందిలే. చచ్చిన తర్వాత ఏమో సంవత్సరానికి ఒకసారి. అప్పుడు గుర్తొస్తుంది అమ్మ, అత్త, చచ్చిన వాళ్ళందరూ అప్పుడు గుర్తొస్తారు మనకు చచ్చిన తర్వాత. ఆ జ్ఞాపకార్థ కూడికప్పుడు చూడండి. ఎప్పుడు? రేపు జనవరిలో పెద్ద పండుగ చేస్తారు. పెద్ద పండుగ అంటే చనిపోయిన వాళ్ళకి పటాల కాడ పెడుతుంటారు. చనిపోయిన వాళ్ళకి, పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళని గుర్తు చేసుకొని అక్కడ పెడుతుంటారు. అప్పుడు చూడండి, కొంతమంది ఇళ్ళల్లో ఉంటాయి 10-5 ఫోటోలు పెట్టేస్తుంటారు. 5 మందికి 5 జతలు పెట్టుంటారు. ఏమన్నా వాళ్ళు వచ్చి కుట్టించుకునేది ఉంటుందా, వాళ్ళు ఏమన్నా వేసుకునేది ఉంటుంది. అంతా వీళ్ళకే మ్యాజిక్లు. చూసారా ఎన్ని ఉన్నాయో అది. కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మనుషులు ఎవ్వరు కూడా మనం కనికరించరు, కానీ దేవుడు కరుణిస్తేనంటండి అది ఎలా ఉంటుందో తెలుసా? నిర్గమకాండం 20వ అధ్యాయం 6వ వాక్యంలో ఆయన కనికరం, ఆయన కరుణ ఎలా ఉంటుందంటే, నిర్గమకాండం 20వ అధ్యాయము 6వ వాక్యం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడునై ఉన్నాను. ఆయన ఎప్పటి వరకు కనుకరిస్తాడో తెలుసా? ఆయన ఎప్పటి వరకు కరుణిస్తాడో తెలుసా? 1000 తరముల వరకు ఆయన మనల్ని ఏం చేస్తాడు? కరుణిస్తాడు. 1000 తరముల వరకు. మనుషులు ఎవరైనా 1000 తరాలు ఉంటారా? మనం ఏమన్నా 1000 తరాలు బతుకుతామా? 60-70కే ఎగిరిపోతుంటుంది. కానీ దేవుడు అంటారు, ఆయన ఒక్కసారి మనల్ని కరుణిస్తే ఆ కరుణ ఎన్ని రోజులు ఉంటుంది అని అంటే 1000 తరముల వరకు ఉంటుంది అంట. మనుష్యులు కాదండి ఇక్కడ మాట చెప్పేది, సాక్షాత్తు దేవుడే చెప్తున్న మాట. 1000 తరముల వరకు నేను మిమ్మల్ని కరుణిస్తాను. 1000 తరముల వరకు కరుణిస్తానే ఉంటాడంటండి. మనం ఉన్నా లేకపోయినా, ఈ భూమి మీద మనం సంచరించినా సంచరించకపోయినా, మన తరతరములని దేవుడు ఏం చేస్తాడు? కరుణించడం ప్రారంభిస్తాడు. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, ఇదిగో నీ తరతరములని నేనేం చేస్తాను? కరుణిస్తానన్నాడు. ఇదిగో 4 తరముల తర్వాత వారిని ఐగుప్తులో నుండి విడిపించి వారి మీద నేను కనికరిస్తాను, కరుణిస్తానని దేవుడు చెప్పాడు. అబ్రహాము అప్పుడు దాకున్నాడా? అబ్రహాము ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో జీవించి అప్పుడు దాకున్నాడా? లేడుగా. కానీ దేవుడిచ్చిన మాట మాత్రం సజీవమైనది, అది తరతరముల వరకు నిలిచి ఉండేది. ఆయన చెప్తారు, నేను 1000 తరముల వరకు కరుణించేవాడును. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వాక్యం చూడండి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వాక్యం. దేవుడు అంట మనల్ని కరుణించడానికి, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలిచి ఉన్నాడు. మిమ్మల్ని కరుణించాలని, మీ మీద కనికరించాలని, మీ మీద కరుణ చూపాలని ఆయన ఈ నెలలో నీ ఎదుట నిలిచి ఉన్నాడు. ఆయన నీ మీద కనికరించడానికి, కరుణ చూపడానికి, నీతో జాలి చూపడానికి, నీ దగ్గర కూర్చొని నీతో మాట్లాడడానికి, నీతో ముచ్చటించడానికి, నిన్ను కరుణించాలని ఆయన మన దగ్గర ఎలా ఉన్నాడంట? నిలిచి ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఆయన నిలిచున్నాడు. యేసేపుకు ఎవరు లేరు కరుణించే వాళ్ళు, అందరూ కూడా దూరం అయిపోయారు. మంచి చేసిన వాళ్ళు దూరం అయిపోయారు. ఏమండి, ఎవరైతే తనకు నేనున్నాములే, మేము చేస్తాములే అన్న వాళ్ళు అందరూ కూడా దూరం అయిపోయారు. కానీ ఎవరు కూడా అతని మీద కరుణించలేదండి. సాక్షాత్తు దేవుడే అతని దగ్గరకు దిగి వచ్చి అతను యందు కరుణించి దేవుడు ఏం చేశాడు తెలుసా? తన జీవితాన్ని ఒక్క రాత్రి అద్భుతకరంగా మార్చేశాడు. ఆమేన్. రాత్రి ఎక్కడున్నాడు యేసేపు? జైల్లో ఉన్నాడు. ఉదయం కైలా సరికి ఎక్కడున్నాడు? ఇప్పుడు రాజు కోటలో ఉన్నాడు. మనం అనుకుండొచ్చు, నా బ్రతికింతే, నా జీవితం ఇంతే, ఇంకా పోతానే ఉండడు వెనుకోగాకు. నీ జీవితాన్ని ఒక్క రోజులోనే తలకిందులు చేయగలిగిన దేవుడు ఆయన. ఆమేన్. నీ జీవితాన్ని ఒక్క రోజులోనే తలకిందులు చేస్తాడు. రాత్రి యేసేపు జైల్లో ఉన్నాడు, ఉదయం అయ్యేసరికి రాజు కోటలో ఉన్నాడు. మనం అనుకుంటాం, ఇంకా నా జీవితం మారదు, ఇంకింతేలే, ఏందో ఈ కష్టాలు, ఏందో ఈ బాధలు, ఒకదాని మీద ఒక దెబ్బ కొడుతుంది, ₹1 సంపాదించుకుంటామంటే నిలబడట్లేదు, నిలకడగా ఉండట్లేదు అనుకోవద్దు. దేవుడు ఒక్క రాత్రిలోనే నీ జీవితాన్ని ఏదైనా చేయగలుగుతాడండి. ఆయన
ఏదైనా చేస్తాడు ఆయన. నిన్ను ఎలాగైనా నిలబెట్టగలిగిన దేవుడు. ఎందుకని దేవుడు మనల్ని కరుణిస్తున్నాడో చూడాలి మీరు ఇక్కడ. యోసేపును దేవుడు కనికరించాడా, కరుణించాడా? ఒక రాత్రిలోనే తన జీవితాన్ని మార్చాడా? లేదా? మార్చాడు. మార్చిన తర్వాత అతని మీద దేవుడు కరుణించిన తర్వాత ఆ కనికరా స్వరూపుడు అతన్ని కరుణించి రాజకోటలో రాజస్థానంలో నిలబెట్టాడు. రాజు తర్వాత రాజు. అసలు రాజే ఒక మాటలో చెప్పాలంటే ఈయన మాట అంటున్నాడు. యోసేపు ఏది చెప్తే చేస్తున్నాడు. రాజా నువ్వు ఇంట్లో పోయి కూర్చో అంటే కూర్చుంటున్నాడు, నువ్వు బయట రమ్మంటే వస్తున్నాడు. ఎంత అద్భుతం అండి. అసలు వాస్తవానికి రాజు అనే పేరు ఆయనకు ఉంది, కానీ వ్యవహారం అంతా ఎవరి చేతిలో ఉంది? సామ్రాజ్యం అంతా ఎవరి చేతిలో ఉంది? యోసేపు చేతిలో ఉంది. ఏమండి, మనకి ఎవరున్నా లేకపోయినా దేవుడు కానీ కనికరిస్తే అన్ని నీ చేతికి అప్పగించడం ప్రారంభిస్తాడండి. దేవుడు ఎందుకు కరుణిస్తున్నాడో తెలుసా? దేవుడు ఎందుకు కరుణించాలని దేవుడు మన యందు నిలిచి ఉన్నాడో తెలుసా? యోసేపును కూడా దేవుడు కరుణించింది ఎందుకు అని అంటే ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. అక్కడ ఒక మంచి మాట రాయబడి ఉంటుంది. దేవుడు మనల్ని ఎందుకు కరుణిస్తున్నాడో చూద్దాం. 15వ అధ్యాయం 7వ వాక్యం. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములో ఎవడైనను నీ సహోదరులలో ఒక బీదవాడైనను ఉండిన ఎడల నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరుచుకొనకూడదు. దేవుడి నిన్నెందుకు కనికరించాడో తెలుసా? నీవు కూడా నీ సహోదరుని కరుణించాలని, నీ సహోదరులను కరుణించాలని, నీ ఇరుగు పొరుగు వారిని కరుణించాలని. ఎవరైతే కరుణించబడము అనే స్థితిలో ఉన్నారో వారిని నువ్వు కనికరిస్తావని. యోసేపును దేవుడు కరుణించింది ఎందుకో తెలుసా? తన వారందరూ కూడా తిండి లేని పరిస్థితుల్లోనికి రాబోతున్నారు, కరువులోనికి రాబోతున్నారు. వారందరి మీద కరుణ చూపాలని ఇప్పుడు యోసేపుని దేవుడు ఏం చేశాడు? కరుణించడం ప్రారంభించాడు. ప్రారంభించిన దేవుడు ఎందుకు చేశాడయ్యా అంటే ఈయన కూడా తన సహోదరులను కరుణించడానికి. దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలో ఎందుకు పెట్టాడో తెలుసా? అహంకారంతోనూ గర్వంతో నడవడానికి కాదు. దేవుడు మనల్ని కరుణించి ఆ స్థితిలో పెట్టింది ఎందుకు అని అంటే, ₹1 లేనప్పుడు ₹1 దేవుడు నీకు ఇచ్చి నువ్వు 10 మందికి పెట్టేటట్లుగా దేవుడు నిన్ను ఎందుకు నిలబెట్టాడో తెలుసా? ఇతరులకి ఇస్తావని, ఇతరుల మీద కనుకరిస్తావని, కరుణ చూపుతావని. దేవుడు మనల్ని అక్కడ పెడితే మనం ఏం చేస్తాం? ఇస్తామా? నీకు ఇస్తే నాకెట్ట, నీకు ఇస్తే నాకేంది, నీకు ఇస్తే ఎంత వడ్డీ? ఒకప్పుడు మనకేమన్నా దేవుడు వడ్డీ చెప్పించాడా? ఇది నీకు ఇస్తున్నాను మళ్ళా నువ్వు తిరిగి నాకు వడ్డీ ఇస్తావు అని దేవుడు నిన్ను కరుణించాడా? ఒక ఉద్యోగం దేవుడు నీకు ఇచ్చాడు అని అంటే అండి కారణం ఏంటో తెలుసా? నువ్వు 10 మంది మీద కరుణిస్తావని. అంతేగాని నీకు ఇచ్చిన ఆ ఉద్యోగాన్ని బట్టి దేవుడు నిన్ను కరుణించే కదా ఆ స్థితిని దేవుడు ఇచ్చాడు. దేవుడు నిన్ను ప్రేమించే కదా దేవుడు మనకు ఆ పరిస్థితిని కలగజేశాడు. అంత మంచి స్థితిని ప్రభు మనకిచ్చాడు. మరి మనం ఏం చేస్తున్నాం? ఇతరుల మీద కరుణించగలుగుతున్నామా? దేవుడు నీకు ఇచ్చాడు అని అంటే ఎందుకో తెలుసా? నువ్వు 10 మందికి ఇస్తావని, నువ్వు ఒకరికి పెడతావని అండి. అందుకని దేవుడు నిన్ను కరుణించింది. ఊరకనే కరుణించలేదు దేవుడు మనల్ని. యోసేపును కరుణించింది ఎందుకో తెలుసా? తన సహోదరులందరూ కూడా కరువులోనికి వెళ్ళిపోతారు. వారి మీద ఈయన కరుణించాలంటే ఈ వ్యక్తిని నేను ఇప్పుడు కరుణించాలి, ఈ వ్యక్తిని నిలబెట్టాలని దేవుడు నిలబెట్టాడండి. కాబట్టి దేవుడు అంటారు, ఎవ్వరు లేరా నిన్ను కరుణించడానికి? ఈ నెలలో నేనున్నాను నిన్ను కరుణించడానికి. ఆమేన్. చెప్పండి, ఎందుకు అయిందండి అది? మనల్ని కరుణించడానికి. రెండో మాట చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 7వ వాక్యం. యోహాను సువార్త, అందరు బైబిల్ చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 7వ వాక్యం. చదవండి. అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడును లేడు గనుక నేను కోనేటిలోనికి దిగుటకు నాకు ఎవ్వడు కూడా
లేడు. వింటున్నారన్నమాట. బెత్సబా అనే కోనేరు దగ్గర, ఆ కోనేరు దగ్గర ఒక కుంటివాడు కూర్చోన్నాడు. ఎన్ని రోజులుగా కూర్చోన్నాడు అని అంటే 38 సంవత్సరాలుగా కూర్చోన్నాడంట. ఎన్ని సంవత్సరాలు? 1 రోజు 2 రోజు కాదు, 38 సంవత్సరాలుగా అయ్యగారు అక్కడే కూర్చొని ఉన్నాడు. అక్కడే కూర్చోన్నాడా? పై వాక్యం చదవండమ్మా. పై వాక్యం. ఎన్ని రోజులంట? 38 ఏండ్ల నుండి, 38 సంవత్సరాల నుంచి అక్కడే కూర్చొని ఉన్నాడు. ఎవ్వరు కూడా అతనికి సహాయం చేసిన వాళ్ళు లేరు. ఎవ్వడు కూడా నాకు లేడయ్యా, నన్ను కోనేట్లో దింపడానికి, నేను బాగుపడితే చూడడానికి ఎవ్వరు లేరు, నాకు సహాయం చేసేవాడు ఒక్కడు లేడని బాధపడుతుంటే సాక్షాత్తు దేవుడే అతని దగ్గరకు దిగి వచ్చి, నీకు సహాయం చేసేవాళ్ళు ఎవ్వరు లేరా? నేనున్నా, ఇదిగో నేనున్నాను, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అనే దేవుడు ఆయన. నీకు సహాయం చేయడానికి ఎవరు లేరేమో, నీకు సహాయం చేయడానికి ఏ మనుషుని దగ్గరకు రాలేదేమో. 38 సంవత్సరాలుగా తనకు సహాయం చేసిన నర్ర మాత్రుడు లేడండి. ఒక్కరు కూడా అతనికి సహాయం చేసిన వాళ్ళు లేరు. మనకెవరైనా ఉన్నారా అంటే ఎవరు ఉండరు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదంట ఆయనకి. ఎన్ని సంవత్సరాలు అంట? 38 సంవత్సరాలు అతనికి ఎవడు సహాయం చేయలేదండి. ఎవడు సహాయం చేయలేదు. తన వాళ్ళు రాలేదు, తన తల్లిదండ్రులు రాలేదు, తన బంధువులు రాలేదు, తనకంటూ స్నేహితులు కూడా లేరేమో. ఒకవేళ ఆ స్నేహితుడు ఉంటే ఉండి పక్కనే కూర్చొని ఏమంటే కాచి పెట్టుకునేవాడిగా. తనకు సహాయం చేసేవాళ్ళు లేరు. అలాంటి పరిస్థితుల్లో తనకు సహాయం చేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడికి రావడం జరిగింది. నీకు సహాయం చేసేవాళ్ళు ఎవ్వరు లేరు అనుకుంటున్నావు. ఎవ్వరు లేరయ్యా నాకు సహాయం చేయడానికి. నిజమే, నాకు కూడా సహాయం చేయడానికి ఎవ్వరు లేరు. అందరు సహాయం చేస్తాం అన్నారు. సహాయం చేసేటప్పుడు ఫోన్ చేస్తేనేమో ఫోన్ పక్కన పెడేస్తున్నారు. సహాయం చేయడానికి, నాకు సహాయం చేయడానికి పలానా వాళ్ళు ఉన్నారులే అనే నమ్మకంతో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ గడప తాగితే నాకు సహాయం చేయకపోగా నా దగ్గర ఏమీ లేదన్న మాటలే నేను విన్నానయ్యా. నాకు సహాయం చేసే వాళ్ళు ఎవ్వరు లేరు, నాకు సహాయం చేయడానికి ఎవరు లేరు, నన్ను నిలబెట్టడానికి ఎవరు లేరు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 20వ వాక్యంలో మంచి మాట రాయబడి ఉంటాయి అక్కడ. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 20వ వాక్యం. ఇర్మియా గ్రంథం 10:20. చూడండి. నా గుడారము చినిగిపోయిను, నా త్రాళ్ళన్నీ తొలగిపోయిను, నా పిల్లలు నా యొద్ద నుండి తొలగిపోయి ఉన్నారు, వారు లేకపోయిరి. ఇంక మీదట నా గుడారమును వేయుటకైనను నా తెరలు ఎట్టుటకైనను ఎవడునూ లేడు నన్ను నిలబెట్టడానికి, నాకు సహాయం చేసి నన్ను వెనుతట్టి నా గుడారాన్ని నిలబెట్టడానికి. నా కుటుంబం ఇప్పుడు కష్ట పరిస్థితుల్లో ఉంది, నాకు సహాయం చేసేవాళ్ళు లేడు. నా పిల్లలు కష్ట పరిస్థితుల్లో ఉన్నారు, నాకు సహాయం చేసేవాళ్ళు లేరు. నా జీవితం, నా బ్రతుకు చల్లా చెదురైపోయింది, చినిగిపోయింది, కానీ నాకు సహాయం చేసేవాళ్ళు ఎవ్వరు లేరు. నా గుడారం పడిపోయింది అయ్యా, నా జీవితం పడిపోయింది, నా బ్రతుకు నాశనం అయిపోయింది, నేను ఇబ్బందులు పాలైపోయి ఉన్నాను. సహాయం చేసేవాళ్ళు ఉన్నారా మనకు? లేరు. సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు. అందుకనే దేవుడు అంటారు, నీకు ఎవరు లేరా సహాయం చేయడానికి? అయితే ఇదిగో నేనున్నాను నీకు సహాయం చేయడానికి. నువ్వు మొరపెట్టు, దేవుడు ఖచ్చితంగా నీ దగ్గరకు దిగి వచ్చి నీకు సహాయం చేయడం ప్రారంభిస్తాడు ఆయన. నువ్వు అడగడం ఆలస్యం, నువ్వు పిలవడం ఆలస్యం, నువ్వు పలకరించడం ఆలస్యం, ఖచ్చితంగా దేవుడు మన దగ్గర దిగి వచ్చి మనకు ఈ నెలలో ప్రభు సహాయం చెయ్యునుగాక. భక్తుడు అంటారు 22వ కీర్తన 11వ వాక్యంలో, ఎందుకు మయూరక్క చిన్నగా చదువుతున్నావా, స్లో అయిపోతున్నావు, కొంచెం స్పీడ్గా. 22వ కీర్తన 11వ వాక్యం. ఆ శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయువాడు ఎవడు లేడు. అందరూ నాకేమైపోయారు? దూరంగా ఉన్నారు. ఎప్పుడు మనకు సహాయం చేస్తారు? ఎప్పుడు మనకు సహాయం చేస్తారు? ఎప్పుడు మనకు సహాయం చేస్తారు? నీకు సహాయం చేస్తే మీ ఇంటికి వస్తే ఏమిస్తావు? మా ఇంటికి వచ్చేటప్పుడు ఏం చేస్తావు? అబ్బా భలే చెప్పారే. మీ ఇంటికి వస్తే ఏమిస్తావు?
మా ఇంటికి వచ్చేటప్పుడు ఏం చేస్తావు అంటే ఎంతసేపు నీ సహాయం కోరుకుంటానే ఉంటావు, ఎంతసేపు నీ బాగోగులే. చూడండి, మనం శ్రమలో ఉన్నప్పుడు సహాయం చేసేవాడు ఒక్కడు ఉండడు. మనం శ్రమల్లో ఉన్నప్పుడు మనకు సహాయం చేస్తారు అనుకునే వాళ్ళందరూ ఏమైపోతారు? దూరంగా ఉంటారు, దూరంగా వెళ్ళిపోతుంటారు, దాంకుంటూ ఉంటారు. కొంత మాటలో, ఒక మాటలో చెప్పాలంటే దాంకుంటూ ఉంటారు. ఎక్కడ నువ్వు కనబడితే, ఎక్కడ నిన్ను చూస్తే రూపాయి అడుగుతారేమో, లేకపోతే నన్ను అడుగుతారేమో. ఏంటి ఇవ్వలేక, ఎందుకు ఇవ్వలేక, చెప్పలేక, ఎందుకు వచ్చిన బాధలు అని చెప్పి కొందరు దాంకుంటా ఉంటారు. శ్రమ వచ్చినప్పుడే కదా ఒక వ్యక్తికి నువ్వు సహాయం చేయాలి, కష్టం వచ్చినప్పుడే కదా సహాయం చేయాలి. ఏం చేస్తున్నారు? నేను శ్రమల్లో ఉన్నాను, నాకు శ్రమ వచ్చినప్పుడు అందరూ కూడా నాకేమైపోయారు? సహాయం చేయకుండా దూరంగా ఉన్నారు. దూరంగా ఉన్నప్పుడు మనకు బంధువులు అక్కరా? చెప్పండి అండి. మనకు సహాయం చేయనప్పుడు మనకు ఎవరు మనుషులు ఎందుకండి? మనకు సహాయం చేయనప్పుడు ఇరుగు పొరుగు వారు ఎందుకండి? రోజులు అలాగే ఉన్నాయి. సహాయం చేసి రోజులు లేరు. మానవుడు ఎలా ఉన్నారంటే దూరంగా ఉన్నారు. ఎలా ఉన్నారు? దూరంగా ఉన్నారు. సహాయం చేద్దామనేవాడు ఒక్కడు లేడు. మనుషులు అలా మారిపోయి ఉన్నారు. శ్రమ వచ్చినప్పుడు నాకు సహాయం చేయడానికి ఎవడు లేడు. ఉన్నారా? లేరండి. వాక్యం అంటుంది, నీకు ఎవరు లేరా సహాయం చేయడానికి? నేను నీకున్నాను. ఆమేన్. దేవుడు ఏమంటారు? నేనున్నా, నీకు సహాయం చేయడానికి ఎవరు లేరు కదా? నీక లేరయ్యా. నాకు కష్టం వచ్చింది, నాకు బాధ వచ్చింది, నా అత్త మామలు నాకు లేరు, నా బంధువులు లేరు. కొన్ని సందర్భాల్లో నా భర్త కూడా నాకు సహాయం చేయట్లేదు. నా కడుపును పుట్టిన నా కూతురు కూడా నాకు సహాయం చేయట్లేదు. కూతురులు కనేది ఎందుకుమా? హలో, నన్ను చూడండి. కూతురులు కనేది ఎందుకు? మటనా మీ ఇంట్లో? చికెనా? అది అదే పొల్లు కుట్టుకుంటున్నాం అన్నీ. ఎందుకు కూతురులు కన్నాం? చెప్పరండి. కూతురులు ఎందుకు అంటారు? తల్లిలు అంటే కూతురు పుడితే తల్లికి చాలా సంతోషం. ఎందుకంటే కొంచెం ఎదిగిన తర్వాత బిడ్డ నాకు సహాయంగా ఉంటుంది, కొంచెం చేదోడు వాదోడుగా ఉంటుంది, నాకంటూ ఒక పని చేసి పెడుతుంది. నేను గుడ్డలు ఉతికితే నా కూతురు నీళ్ళు తీస్తుంది, ఆరేస్తుంది. నేను వండుతుంటే నా కూతురు తరిగిస్తుంటుంది. నేను ఏదైనా చేస్తే నా బిడ్డ చేస్తుంటుంది అనుకుంటారు కూతురులు. ఏమండి, తల్లిలు అదే కదా అనుకుంటారు. కూతురు పుట్టిన తర్వాత కొంచెం వయసు వచ్చిన తర్వాత నా బిడ్డ నాకు సహాయం చేస్తుంది. మనోళ్ళు ఎట్టున్నారంటే మా సాంబార్ చూసి రాబో, దాంట్లో ఉప్పు ఉందో లేదో వేసి రాబో అంటే అక్కడ 4 డబ్బాలు కనబడుతుంటాయి. అన్ని ఉప్పు అనుకొని సరుపు కూడా వేసి వస్తారు. దాంట్లో ఉప్పు ఉండదు, సరుపు ఏమో పొంగతా ఉంటుంది. ఏంది ఎంత పొంగు వస్తుంది, ఎంత పొంగు వస్తుందంటే, ఏమోమ్మా ఈ డబ్బాలో తెల్లగా ఉంది, ఇదే వేసినాను నేను అంటారు. అది తీరా చూస్తే అది సరిపోయి ఉంటుంది. సరుపు వేసి వచ్చేసి ఉంటుంది మహాతల్లి. మన అక్కలు వంట రూమ్లో అన్నీ ఒక దగ్గర పెట్టుకొని ఉంటారా? ఉప్పు అయిపోయి సరిపేస్తారు. చూడండి, పప్పు చేయాలంటే ఏముండాలి? కందిపప్పు నానబెట్టుకో అన్నాం అనుకోండి, వీళ్ళు కందిపప్పు నానబెట్టరు, పచ్చెనగపప్పు నానబెట్టేసి ఉంటారు. 2 ఎట్టుంటాయి? ఒకేలాగే కదా ఉంటాయి. 2 ఒకే. ఎప్పుడైనా వంట రూమ్లోకి పోయి ఉంటే కదా, అట్ట గారాబుం చేసి ఒక 5 చేతిలో పెట్టిన తర్వాత వాడు నానా తిప్పలు పడతాడు. ఎందుకు వచ్చిన గొడవ? నేర్పిండి. ఒక అక్క చెప్తుంది, పాస్టర్ అయ్యా నాకేమి రాదు పాస్టర్ అయ్యా, నేను వేసి రక్తంగా చేయ, మీ అమ్మ ఎంత మంచిది అక్క అనుకున్నా. ఏమీ రాకపోతే మళ్ళీ ఎవరు ఇబ్బంది పడేది అక్కడికి పోతే? అండి చెప్పండి అండి, చెప్పరే ఎవరు? ఇంకా ఆడకు పోయి ఇంక ట్రైనింగ్ ఇవ్వాలి. ఈమె ట్రైనింగ్ ఏమో తెలియదు కానీ ఆ అన్న నేర్చేసుకుంటాడు అన్ని వంటలు. ఆ అన్నకు అన్ని వంటలు వచ్చేస్తుంటాయి. ఎట్టొచ్చిందయ్యా నీకంటే అంత నా భార్యదయ్యా, నా భార్యకి నేర్పించి చివరికి నాకే వచ్చేసింది అంటాడు. అట్లా ఉన్నారు జనాలు. మనకు ఎవరైనా సహాయం చేసే వాళ్ళు ఉన్నారంటే ఎవరు లేరండి. సహాయం చేయడానికి మనుషులు తారుమారైపోయి ఉన్నారు. సహాయం చేయడానికి కూడా ఏ మనుషులు కూడా లేరు, అందరూ దూరం అయిపోయి ఉన్నారు ఈరోజు. అందుకే వాక్యం అంటుంది, నీకు ఎవరు లేరా సహాయం చేయడానికి? నేనున్నా నీకు సహాయం చేయడానికి. ఏసైని పిలుచుకునింది ఇంటికి. ఏసై ఇంటికి వచ్చిన తర్వాత ఈ వంట పని చేయడం ప్రారంభించింది. వంట పని చేస్తూ ఉంది మార్త అనే మాట ఏంటో తెలుసా? అయ్యా నాకు ఒక్కరు కూడా లేరు సహాయం చేయడానికి. విస్తారమైన పని పెట్టుకునింది, కానీ సహాయం చేసే వాళ్ళు అక్కడుంటేగా. ఏండి, నువ్వు కట్టు ఇల్లు ఏంది
నువ్వు ఇల్లు కట్టు. అందుకే పెద్దలు ఒక మాట అన్నారు, ఏం చేయమన్నారు చెప్పనా, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు. మనం పెళ్లి చేసేటప్పుడైనా ఇల్లు కట్టేటప్పుడైనా చాలా మంది వస్తారు, పెళ్లి చేయకూడదా బిడ్డలకే, రూపాయి లేదు, డబ్బులతో ఏముంది, ఈ రోజుల్లో డబ్బులు కరువా, ఎంతమంది లేరు ఇచ్చేవాళ్ళు, నేను తీసిస్తాను బో అంటారా. సరే మనం వాళ్ళ మీద నమ్మకంతో పోయి అన్ని మాట్లాడుకొని అన్ని కుదిరి కార్డులు కూడా ప్రింట్ కొట్టుకొని వచ్చి ఆ తర్వాత అదే డబ్బులు ఏమన్నా సహాయం చేస్తారా, నేనేదో మాట వరుసకుంటే నా కాడే ఆడి నుంచి వచ్చినాయి అంటారు. అప్పుడు తడి కొట్ట వేసుకొని మనమే కూర్చొని ఉండాలి. మనుషులు అలాంటి వాళ్ళండి. మనుషులు ఎవరు కూడా నీకు సహాయం చేయరు. సహాయం చేస్తామన్న మనుషులందరూ ఏమైపోయింటారు, దూరం అయిపోయి ఉంటారు, దూరంగా నిలబడి ఉంటారు. మార్త విస్తారమైన పని పెట్టుకునింది, కానీ సహాయం చేసే వాళ్ళు ఉండరా, ఎవరు లేరంట. ఆమె అన్న మాట ఏంటంటే, అయ్యా నేను విస్తారమైన పని పెట్టుకున్నాను, నాకు సహాయం చేసేవాడు ఒక్కడు లేడు. ఉన్నాడా? ఆ ఇంటి పని ఎప్పుడు అయిపోయి ఉండాలి, ఏడవుతుంది, అవదు. నీకు సహాయం చేసేవాళ్ళు ఉంటేగా. కానీ నీకు సహాయం చేయడానికి సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తే రాబోతూ ఉన్నాడు. ఆమేన్. దేవుడే నీకు సహాయం చేస్తాడు. నువ్వు విశ్వసించు. ఏ పనినైతే నువ్వు తలపెట్టావో, ఏ ఇల్లు అయితే నువ్వు కట్టుకోవాలని నిలబడ్డావో, ఆ పనులన్నీ అక్కడికి ఆగిపోయాయా. సహాయం చేసే వాళ్ళు చేసి 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 అక్కడికి ఆగిపోయాయి. ఇంకా పని ముందుకు కదలట్లేదు, ఇంకా పని జరగట్లేదు అనుకుంటున్నావేమో. దేవుడి నీ పని అన్ని జరిగించడానికి, నీ పని సంపూర్తి చేయడానికి దేవుడు నీకు సహాయం చేయునుగాక. ఆయన సహాయం చేయకపోతే మనుషులు ఎవరైనా మనకు సహాయం చేస్తారా? రాజు దగ్గరికి వెళ్ళి ఒక ఆమె అంటుంది, అయ్యా సహాయం చేయ అంటే, దేవుడు సహాయం చేయకపోతే నేను సహాయం చేయలేనమ్మా. ఏందంట? దేవుడు సహాయం చేయాలి, దేవుడు మనకు సహకారిగా ఉండాలి. ఆయన సహాయం చేస్తే అది స్థిరంగా ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క సహాయాన్ని మనం కోరాలి. ఆమేన్. దేవుడు అంటారు, నువ్వు మొరపెట్టు, ఆయన నీ దగ్గరకు వచ్చి నీకు సహాయం చేయడానికి ఎవరు లేరా, నేను నీకు చెప్పండి అండి, నేను నీకు ఉన్నాను, నేనున్నాను నీకు సహాయం చేయడానికి, నీకు నేను సహాయం చేస్తాను. రెండు మాటలు వినండి. ఎవరు లేనప్పుడు దేవుడు మనకు ఏం చేస్తాడు? ఒకటి కనికరిస్తాడు, రెండోదిగా ఆయన మనకు సహాయం చేస్తాడు. మూడో మాట చెప్పి నేను ముగిస్తాను. 142వ కీర్తన 4వ చరణం చూడండి అందరూ. 142 అందరూ గమనించండి. అదే చదవండి. 4వ వాక్యం. నా కుడి పక్కను నిదానించి చూడుము, నన్ను ఎరిగిన వాడు ఒక్కడును లేడు. నన్ను ఎరిగిన వాడు ఒక్కడును నాకు లేకపోయిను, ఆశ్రయమేది నాకు దొరకలేదు, నా ఎడల జాలు పడిన వాడు ఒక్కడు లేడు. భక్తుడు అంటారు, అయ్యా నన్ను ఎరిగిన వాడు ఒక్కడు కూడా లేకపోయిను. ఆయన ఎరిగిన వాడు అంటే, అయ్యా నన్ను ఎరిగిన వాడు, నన్ను గుర్తుపట్టిన వాడు ఈ భూమి మీద ఒక్కరు కూడా లేరయ్యా అని అనుకుంటున్నావేమో. నిన్ను ఎరిగినవాడు, నిన్ను గుర్తుపట్టినవాడు, నిన్ను చూసినవాడు ఎవరు లేరేమో. దేవుడు అంటారు, ఈ నెలలో నేను నీకున్నాను. ఆమేన్. ఆయన నేనున్నాను నిన్ను ఎరగడానికి, నేనున్నాను నిన్ను గుర్తెరగడానికి, నిన్ను చూడడానికి. ఏమండి, మనకి ఎవరున్నారండి మనం గుర్తుపట్టడానికి? మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో, మనం ఏ స్థితిగతుల్లో ఉన్నామో మనకి ఎవరున్నారు? ఎవరు లేరు. నిన్ను గుర్తుపట్టడానికి, నిన్ను ఎరగడానికి, నిన్ను చూడడానికి ఎవ్వరు లేరు. కానీ దేవుడు ఉన్నారు. దేవుడు అన్న మాట ఏంటో తెలుసా? ఇదిగో ఎవ్వరు లేరేమో, నేను నీ దగ్గరకు వచ్చి నేను నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను గుర్తుపడుతున్నాను, నేను నిన్ను ఎరిగి ఉన్నాను. ఈ మనుషులు ఎవరు కూడా నీకు లేరేమో, నిన్ను ఎరిగినట్లుగా లేరు కదా, నేను నిన్ను ఎరిగి ఉన్నాను. ఆమేన్. దేవుడు అంటున్న మాట, నిన్ను ఎవ్వరు గుర్తుపట్టలేదు కదా, నిన్ను ఎవ్వరు ఎరగలేదు కదా, నేను నిన్ను ఎరిగిన వాడను. ఆమేన్. ఆయన మనల్ని ఈ నెలలో గుర్తుపట్టబోతున్నారు. ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడని నువ్వు తెలుసుకోబోతూ ఉన్నావు. దైవజనుడు ఓ ఇంటికి వచ్చాడు. దైవజనుడు ఓ ఇంటికి వచ్చి దేవుడు చెప్పాడు, అయ్యా మీ ఇంట్లో ఉన్న ఒకరిని
దేవుడు అభిషేకించి రాజుగా చేయాలనుకుంటున్నాడు అని అన్నాడు. అనిన తర్వాత ఇంట్లో ఉన్న వారందరినీ పిలిచాడు. అందరిని పిలిచి లైన్లో నిలబెట్టాడు. దైవ సేవకుడు ఒకరిని చూస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ఒకరిని చూస్తున్నాడు, ప్రార్థన, ఏం వర్కౌట్ కావట్లే. దేవుడు ఎవరిని ఎరగట్లే, దేవుడు ఎవరిని గుర్తుపట్టట్లే, దేవుడు ఎవరిని చూడట్లేదు. ఇవన్నీ చూసి 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 చివరికి అడిగాడు, అయ్యా ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే, ఇంకెవరున్నారయ్యా, ఎవరున్నారు? ఒక్కడు ఉన్నాడయ్యా. అయ్యా ఓడి పనికి మాలినాడు, ఓడి ఎందుకయ్యా, ఓడి ఎప్పుడు చూసినా మేకలు కాసుకుంటా అడవిల్లో ఆ కంపల్లో ఆ చుట్టల్లో తిరగతా ఉంటాడు. వాడు ఇంటి పట్టున ఉండేవాడు కాదు, వాడు ఇంటి పట్టున ఉండడయ్యా. ఓడే పనేదో ఓడేదో వాడే అబ్బే, వాడు చూస్తే నువ్వు అసలు ఇష్టపడవా, వాడు అవుతారువే వికారంగా ఉంటది. ఓడి ఎందుకయ్యా, అవన్నీ వద్దు, వాడిని బిలు, వాడిని బిలు, వాడిని బిలు. దావీదు కష్టాన్ని ఎవరు గుర్తుపట్టలేదు, దావీదు కష్టాన్ని ఎవరు గుర్తుపట్టలేదు. దావీదు కష్టం అంతా ఏంటి? గొర్రెలు కాచుకొని అడవిలో గొర్రెలు గాయడం అంటే చిన్న పని అండి, చిన్న పని అండి. ఆయన అంటాడు కదా, ఎలుగుబంటి వచ్చిందంట, ఏమండి సింహం వచ్చిందంట, మరి అవన్నిటిని కూడా ఆయన చీల్చేశాడు. ఎంత కష్టమైన పరిస్థితి, అడవిలో పాములు, ఎన్ని సమస్యలు చూడండి. బిడ్డలందరినేమో తండ్రి ఏమో బిడ్డలందరినీ మంచిగా చదివిపించి రాజు దగ్గర కూర్చోబెట్టాడు, రాజు దగ్గరకు తీసుకొని ఆ సైన్యంలో కలిపాడు. కానీ ఈయన చిన్న కొడుకునేమో, కష్టం చేసేవాడినేమో ఎంతసేపు చూడండి. మనం ఎంత కష్టపడుతున్నా, మనం ఎంత శ్రమ పడుతున్నా ఒక్కరు మనం గుర్తుపట్టరండి. మనం ఎంత కష్టపడుతున్నాం, ఒక ఉద్యోగంలో ఎంత కష్టపడుతుంటాం, ఒక ఉద్యోగం చేసేటప్పుడు ఎంత కష్టపడుతుంటాం మనం చూడరు, మన కష్టాన్ని గుర్తెరగరు. దావీదు ఎంత కష్టపడుతున్నా అతని కష్టాన్ని గుర్తెరగలేదండి. ఎవరు కూడా, తల్లిదండ్రులు ఎవరు గుర్తుపట్టలేదు, ఎవరు కూడా తన్ని ఎరగలేదు, అందరు మర్చిపోయి ఉన్నారు ఆయన్ని. కానీ దేవుడు మాత్రం దావీదుని ఎరిగి ఉన్నాడు. ఆమేన్. దేవుడు ఏం చేశాడు? దావీదును ఎరిగి ఉన్నాడు. అతని కష్టాన్ని దేవుడు ఎరిగాడండి, తన స్థితిని దేవుడు ఎరిగి ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో మనం ఎంత కష్టపడుతున్నా ఇంట్లో చూడండి, ఎంత కష్టపడుతున్నా మళ్ళీ ఏం చెప్తారు? సాయంత్రం వచ్చా ఏంది ఇల్లు ఎత్తుందా, కూర్చున్నా ఇల్లు ఎక్కడ కొట్లు ఆడేవాడి, ఏ కదా ఎక్కడ దబర్లు ఆడేవాడి. ఎప్పుడు కడగతావా దబర్లు అంటే? కడగకుండా ఏడకపోతామా? ఆయన ఏమన్నా వచ్చి కడుగుతాడాక? అత్త ఏమన్నా కడుగుతుందా? మనమే కదా కడుక్కోవాలా. వాన వచ్చినా వరద వచ్చినా గొడిగేసుకొని అయినా కడుక్కోవాలా, కడగతాంగా. అట్టుండదు, మన కష్టాన్ని చూడరు, మనల్ని అర్థం చేసుకోరు మనుషులు. దావీదుని ఎవరు అర్థం చేసుకోలేదండి, దావీదుని ఎవరు గుర్తుపట్టలేదండి. ఎవరు గుర్తుపట్టనప్పుడు ఎంత బాధ ఉంటుందండి. మనం ఎంత కష్టపడుతున్నా, మనం చేసే ఉద్యోగంలో ఇంత శ్రమ పడుతున్నా ఏమండి, ఏం చేయాలా? ఆ కష్టాన్ని గుర్తెరగాలా లేదా? ఆ బాధను గుర్తెరగాలా లేదా? ఆ కష్టాన్ని గుర్తెరగరు మనుషులు. దావీదు చూడండి, అంత కష్టపడుతున్న దావీదుని ఎవరు గుర్తుపట్టలేదండి. మన కష్టాన్ని మనుషులు గుర్తుపట్టరు, మనం చేస్తున్న దాన్ని ఇంట్లో వాళ్ళు ఎవరు గుర్తుపట్టరు. మనం ఏం చేస్తున్నాం, ఎంత కష్టపడుతున్నా సరే మనుషులకి ఎవరు గుర్తుపట్టరండి. దావీదు అలా ఉన్నప్పుడు దేవుడు దావీదుని గుర్తుపట్టాడు, దావీదుని ఎరిగాడు, దేవుడు దావీదు జీవితాన్నే మార్చేశాడు. ఆమేన్. దేవుడు నిన్ను గుర్తుపట్టాడు అనుకోండి, నీ జీవితాన్ని అద్భుతకరంగా మార్చేస్తాడండి. నీ జీవితాన్ని ఆహ్లాదకరంగా దేవుడు మారుస్తాడు. ఎన్నడూ నువ్వు వెళ్ళని నవనూతన మార్గాల్లో ప్రభు నిన్ను నడిపించడం ప్రారంభిస్తాడు. ఎప్పుడు అని అంటే దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు గనుక. ఆమేన్. ఎప్పుడు ఆయన మనల్ని ఎరిగాడు, ఆయన మనల్ని గుర్తుపెట్టాడు. నువ్వు మొరపెట్టు, ఎవరు నిన్ను ఎరగనప్పుడు దేవుడే దిగి వచ్చి నిన్ను ఆయన ఏం చేస్తాడు? ఎరుగుతాడు, నిన్ను గుర్తెరుగుతాడు ఆయన. ఇప్పుడు గుర్తెరిగాడో తెలుసా దేవుడు మనల్ని? మనం ఏమంటాం, దేవుడు కూడా మనుషులు ఎట్లా మర్చిపోయారండి, అది సహజమే. కానీ దేవుడు మర్చిపోతే ఎట్లాగా అని అంటుంటాం. అసలు దేవుడు ఎందుకు మరుస్తాడు? దేవుడు నిన్ను ఎరగకుండా ఉండే దేవుడు కాదాయన, నిన్ను మర్చిపోయే దేవుడు కాదాయన. ఆయన ఎవరో తెలుసా? ఇర్మియా గ్రంథం 1:4 తల్లి గర్భములో ఉన్నప్పుడే, తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నిన్నేం చేశాడు? ఆయన ఎరిగి ఉన్నాడు. అంటే అప్పుడే గుర్తెరిగాడు. నేను అప్పుడే దేవుడు తెలుసుకున్నాడు. నువ్వెవరో దేవుడికి తెలుసు, నీ పేరేంటో తెలుసు, నువ్వు ఎక్కడుంటావో తెలుసు, నువ్వు ఏ స్థితిగతిలో ఉన్నావో దేవుడు తెలుసు. మనమే కొన్ని సందర్భాల్లో దేవుడిని మర్చిపోతాం, మనమే దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. కానీ దేవుడు ఎవరో తెలుసా? తల్లి గర్భములో రూపింపబడక మునిపే దేవుడు మనల్ని ఏం చేశాడు? ఎరిగొన్నాడు. అప్పుడే దేవుడు మనల్ని గుర్తుపట్టాడు, అప్పుడే దేవుడు మనల్ని తెలుసుకొని ఉన్నాడండి. మనుషులు ఎవరు నిన్ను గుర్తుపట్టకపోయినా దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు. అదే ఇర్మియా గ్రంథం 12:3 కూడా యెహోవా నీవు నన్ను ఎరిగి ఉన్నావు అంటారు.
దేవుడు ఏం చేశాడు? మనల్ని ఎరిగి ఉన్నాడు. ఆయన మనం గుర్తెరిగాడు. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా, మనం ఏ స్థితిగతుల్లో ఉన్నా దేవుడు ఖచ్చితంగా మనల్ని చూస్తూనే ఉంటాడు. మనల్ని ఆయన ఎరిగి ఉన్నాడు. మనం ఎలా ఉన్నామో ప్రతిదీ దేవుడు చూస్తూనే ఉంటాడు. మనల్ని గుర్తుపట్టాడు ఆయన. మనం ఏ స్థితిగతుల్లో ఉన్నామో దానికి తగినట్లుగానే దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. దినవృత్తాంతములు 2వ గ్రంథం 6వ అధ్యాయం 31 చూడండి. 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయము 31. 6:31. నీ మార్గములలో నడుచున్నట్లుగా వారి వారి హృదయములను ఎరిగి ఉన్నాను. ఏం చేశాడు దేవుడు? మన హృదయాల్ని ఎరిగాడు దేవుడు. ఏమండి, మనుషులుగా ఈ లోకంలో ఉన్న మనుషులైతే సహజంగా మనుషులు ఏం చేస్తారు? మన పై రూపాన్ని చూస్తారు. మనం ఎలా ఉన్నాం, మన మాట ఎలా ఉంది, మన చూపు ఎలా ఉంది, మన నడవడిక ఎలా ఉంది. చర్చిలోనికి వచ్చినప్పుడు పలు భక్తులుగా ఉంటాం. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఏమంటే పై రూపాన్ని చూడు. ఆయన ఏం చేస్తాడు చూడండి అక్కడ. వారి వారి హృదయములను ఎరిగి ఉన్నాను, నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లుగా. అది ఏం చేస్తాడు ఆయన? మనల్ని ఎరిగింది ఎందుకంటే మన హృదయం ఎలా ఉందో దానికి తగినట్లుగా ప్రతిఫలం ఇస్తాడు. ఇక్కడికి వచ్చి మనం ప్రార్థన చేస్తే కాదు, ఇక్కడికి వచ్చి పాటలు పాడితే కాదు, ఇక్కడికి వచ్చి ఏమండి నేను కూడా దేవుని బిడ్డనే అని చెప్పుకుంటుండొచ్చు కాదు. ఆయన చూసేది ఏంటో తెలుసా? నీ హృదయాన్ని. నీ హృదయము దేవుని దగ్గర ఎలా ఉంటుందో ఆ హృదయానికి తగినట్లుగా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఆ హృదయానికి తగినట్లుగా నీ జీవితాన్ని దేవుడు మారుస్తాడు. ఇక్కడ బాగుండొచ్చు, మంచి వైట్ బట్టలు వేసుకొని పరిశుద్ధులుగా దేవుడి దగ్గర కూర్చొని ప్రభువా అంటూ ప్రార్థన చేసి చక్కగా ఎంత భక్తితో ఉండొచ్చు, మనుషులు కనబడొచ్చు. కానీ హృదయం ఉంది, ఈ హృదయానికి తగినట్లుగా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. మనం పైకి చేస్తుండే దానికి దేవుడు ప్రతిఫలం ఇవ్వడు. పైకి చేసేదానికి ఎవరు ఇస్తారు? మనుషులు మెప్పించవచ్చు, లేకపోతే మనల్ని చేసేదానికి వాళ్ళు ఏదో మనకు చేయొచ్చు. కానీ దేవుడు హృదయానికి సంబంధించిన వాటికి తగిన ప్రతిఫలాన్ని ప్రభు ఇవ్వడం ప్రారంభిస్తాడు. నీ హృదయం ఎంత చక్కగా దేవుడి దగ్గర ఉంటుందో, నీ హృదయం ఎంతగా దేవుడి దగ్గర ఉంటుందో, నీ హృదయం దేవుడి దగ్గర ఎంత బాగుంటుందో దేవుడు అంతగా దానికి తగినట్లుగా దేవుడు ప్రతిఫలం ఇవ్వడం ప్రారంభిస్తాడు. ఆమె ఇక్కడే ఉండొచ్చు, ఇక్కడే కూర్చొని ఉండొచ్చు, ఇక్కడే ఉండొచ్చు మనం. కానీ మన మనసంతా చెప్పండి, మన మనసంతా నిజం చెప్పట్లేదు. మీరు ఎక్కడెక్కడో అనగాకండి, అది ఎక్కడుందో చెప్పండి. మీకు తెలుసుగా ఎక్కడుందో. బస్ స్టాండ్లో ఉందా, ఇంటికాడ ఉందా? ఎక్కడెక్కడో అనేస్తే మళ్ళీ అది కాదు కరెక్ట్. ఎక్కడెక్కడో అనగాకండి. మనసు ఎక్కడుంది? ఇంటికాడ ఉంటుంది, చేపల కూర కాడ ఉంటుంది కొందరికి. ఈరోజు చేపల కూరేనా? చేపల కూర కాడ ఉంటుంది కొందరికి. కూర పసుపు పెట్టిన, పసుపు కూడా జల్లేసి వచ్చిన, ఉడక పెట్టేసి వచ్చిన, ఇంటికి పోతానే ఏడొక ముద్ద తినేసి ఆ తర్వాత పోయి హాయిగా ఫ్రై చేసుకొని ఎడే కూర్చొని ఉంటాం. కానీ హృదయము, నీ హృదయం ఎక్కడ ఉంటుందో, నీ హృదయం ఎలా ఉంటుందో దానికి తగిన ప్రతిఫలాన్ని ప్రభు ఇస్తాడు. అర్థమవుతుందా? నీ హృదయం ఎంత చక్కగా ఉందో, నీ హృదయపూర్వకంగా దేవుని దగ్గర కూర్చొని ఉంటే నీ హృదయానికి తగినట్లుగా దేవుడు ప్రతిఫలం ఇవ్వడం ప్రారంభిస్తాడు. ఇస్తాడా లేదా? నీ హృదయం చక్కగా ఉండాలండి. నీ హృదయం ఎలా ఉంటుందో దేవుడి దగ్గర, నీ హృదయం ఎంత మంచిగా ప్రవర్తిస్తుందో దానికి తగినట్లుగానే ప్రతిఫలం ఇస్తాడు. నాకెందుకు ఇలా జరిగింది, నాకెందుకు ఇలా జరిగింది అనుకుంటుంటాం మనం. నీకెందుకు అలా జరిగిందంటే నీ హృదయం దేవుడి దగ్గర అలా ఉందేమో, అందుకనే దేవుడు దానికి తగినట్లుగానే దేవుడు ఏం చేస్తుంటాడు? ప్రతిఫలం ఇస్తాడు. ఎలా ఉంటే అలాగే జరుగుతుందండి. రాజుగారు 70 మంది యాజకులను తీసుకొని వచ్చుకున్నాడు. రాజుగారు 70 మందిని తీసుకొని వచ్చి అందరిని కూర్చొని చక్కగా భోజనం పెట్టి వాళ్ళు ఏం చేశాడంటే, ఈ బొటన వేలు ఉంది కదా, ఈ బొటన వేలుని తీసేసాడు. ఈ బొటన వేలు లేకుండా తీసేసాడు. దేవుడు వరకునే ఉంటాడా? వారి వారి హృదయాలను బట్టి దేవుడు వారికి ప్రతిఫలాన్ని ఇస్తానన్నాడా లేదా? ఏదైతే అతను చేశాడో అదే చివరికి మరలా దేవుడు అతనికి చేశాడు. న్యాయాధిపతులు 1వ అధ్యాయంలో ఉంటుంది 7వ వాక్యం. ఆ వాక్యం చదువుకుందాం. తమ కాళ్ళు చేతుల బ్రొటన వేళ్ళు చూడండి ఏం చేశాడంట? అది
ఏం చేశాడంటే వాళ్ళ యొక్క బొటన వేలు తీసేశాడు. తీసేస్తే దేవుడు ఊరకనే ఉంటాడా? వాడి హృదయాన్ని బట్టి వాడికి తగిన ప్రతిఫలాన్ని ప్రభు ఇస్తాడు. నువ్వు ఖచ్చితంగా దేవుడి దగ్గర యథార్థవంతుడు అయితే, నీ హృదయం దేవుడి దగ్గర సరిగ్గా ఉంటే, నీ హృదయానికి తగినట్లుగా దేవుడు నీకు ఇవ్వడం ప్రారంభిస్తాడు. మనం ఏం చేస్తాం? చెయ్యం. మన హృదయం ఏమో దేవుని దగ్గర సరిగ్గా లేకుండా, దేవుడు నన్ను ఆశీర్వదించలేదే, దేవుడు నాకు కావాల్సిన ఇవ్వలేదే, ఇంకెప్పుడు దొరుకుతుంది, ఇంకెప్పుడు ఇస్తాడు, ఇంకెప్పుడు చేస్తాడు అంటే, నీ హృదయం దేవుని దగ్గర సరైనదిగా ఉంటే ఖచ్చితంగా ఎనలేని కృపను ప్రభు నీకు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. ఆమేన్. కాబట్టి ఏం చేయాలి? ఎవరు నిన్ను ఎరగనప్పుడు దేవుడు నిన్ను ఎరిగి, ప్రభు అంటారు, నేనున్నాను నిన్ను ఎరుగుటకు. ఎరిగి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మనకు ప్రతిఫలం ఇవ్వడం ప్రారంభిస్తాడు. చెప్పండి. నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అనును. చెప్పండి, మీ పక్కన వాళ్ళతో చెప్పండి, దేవుడు ఈ నెలలో నీతో ఉండబోతున్నాడు అని చెప్పండి. వెరీ గుడ్. నువ్వు ప్రార్థన చెయ్యి, ఈ నెలలో దేవుడు నీతో ఉంటాడు. ఆయన వచ్చి నీ దగ్గరికి వచ్చి నేనున్నా, నువ్వు మొరపెట్టావు కదా, నేనున్నా. ఏంటో చెప్పు. నిన్ను కరుణించేవారు లేరా? నేను నిన్ను కరుణిస్తాను. నీకు సహాయం చేసేవాళ్ళు లేరా? నేను నీకు సహాయం చేస్తాను. ఎవరు మనుషులు నీ కష్టాన్ని, నీ పరిస్థితిని ఏమండి నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేరా? నేను నిన్ను అర్థం చేసుకొని, నేను నిన్ను గుర్తుపెట్టి, నేను ఎరిగి దానికి తగిన ప్రతిఫలాన్ని నేను నీకు ఇస్తాను. ఆమేన్. ఈ నెల వాగ్దానాన్ని, ఈ సందేశాన్ని ప్రభు అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నీరు కట్టి ఫలింపజేసి అభివృద్ధి పరచునుగాక. నిశ్చయముగా ఈ మాటలు మన జీవితాల్లో నెరవేర్చునుగాక. ఆమేన్.